హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా నీవే నా యేసయ్యా, నా యేసయ్యా. పరిశుద్ధుడా, మహోన్నతుడా నీవే మా యేసయ్యా, మా యేసయ్యా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా నీవే మా యేసయ్యా, మా యేసయ్యా. అందరూ కలిసి పరిశుద్ధుడా, మహోన్నతుడా నీవే నా యేసయ్యా, నా యేసయ్యా. ప్రేమించే ప్రేమించే కరుణించే యేసయ్యా, అతి శ్రేష్ఠుడా మా యేసయ్యా. చేతులెత్తి ప్రేమించే కరుణించే యేసయ్యా, అతి శ్రేష్ఠుడా మా యేసయ్యా. గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, శక్తిమంతుడా నీవే నా యేసయ్యా, మా యేసయ్యా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా నీవే మా యేసయ్యా, హల్లెలూయా. మా యేసయ్యా. ప్రేమించే ప్రేమించే కరుణించే యేసయ్యా, అతి శ్రేష్ఠుడా. మా యేసయ్యా. మళ్ళీ ప్రేమించే Come on, ప్రేమించే కరుణించే యేసయ్యా, అతి శ్రేష్ఠుడా. మా యేసయ్యా. నీ మహిమ ప్రకాశముతో, నీ మహిమ ప్రకాశముతో, నీ కీర్తి తేజస్సులో మా కొరకే రానున్నా. మా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నీ మహిమ ప్రకాశముతో, నీ కీర్తి తేజస్సులో మా కొరకే రానున్నా. మా యేసయ్యా. ప్రేమించే కరుణించే యేసయ్యా, అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా. ప్రేమించే ప్రేమించే కరుణించే యేసయ్యా. యేసయ్యా, అతి శ్రేష్ఠుడా. మా యేసయ్యా. నీ మహిమ ప్రకాశముతో, నీ కీర్తి తేజస్సులో మా కొరకే రానున్నా. మా యేసయ్యా. ఆహా, ప్రైజ్ ది లార్డ్. నీ మహిమ ప్రకాశముతో, హల్లెలూయా, నీ కీర్తి తేజస్సులో ఆమేన్, ఆమేన్. మా కొరకే రానున్నా. మా యేసయ్యా. ప్రేమించే, ఆహా, ప్రేమించే కరుణించే యేసయ్యా, అతి శ్రేష్ఠుడా. మా యేసయ్యా.
ప్రేమించే కరుణించే యేసయ్యా అతి శ్రేష్ఠుడా మా యేసయ్యా గొప్ప దేవుడా శక్తిమంతుడా నీవే మా యేసయ్యా మా యేసయ్యా పరిశుద్ధుడా మహోన్నతుడా నీవే నా యేసయ్యా నా యేసయ్యా గొప్ప దేవుడా శక్తిమంతుడా నీవే నా యేసయ్యా యేసయ్యా మా యేసయ్యా మహోన్నతుడా పరిశుద్ధుడా మహోన్నతుడా నీవే నీవే నా యేసయ్యా నా యేసయ్యా గొప్పవాడవు నీవే గొప్పవాడవు నీవే గొప్పవాడవు నీవే సదా నీ స్తుతి పాడేద గొప్పవాడవు అందరు కలిసి హల్లెలూయా. స్వరమెత్తి గొప్పవాడవు నీవే హల్లెలూయా గొప్పవాడవు నీవే సదా నీ స్తుతి పాడేద గొప్పవాడవు నీవే హల్లెలూయా సృష్టంతా నీ ఎదుట సాగిల పడును ఈ కార్యములు ఓ దేవా గొప్పవి హల్లెలూయా సృష్టంతటిలో నీ అందం కనబడుచున్నది ఏ ఒక్కరు కాదనలేరు నీ అధికారం come on everybody తాని ఎదుట సాగిల పడును నీ కార్యములు ఓ దేవా గొప్పవి సృష్టంతటిలో సృష్టంతటిలో నీ అందం కనబడుచున్నది ఏ ఒక్కరు కాదని ఏ ఒక్కరు కాదనలేరు నీ అధికారం 1 2 3 4 గొప్పవాడవు నీవే చేతులెత్తి గొప్పవాడవు నీవే చేతులెత్తుడు ఆయనకు నైవేద్యం అని వాక్యంలో ఉంది గొప్పవాడవు నీవే సదా నీ స్తుతి పాడేద గొప్పవాడవు నీవే హల్లెలూయా గొప్పవాడవు నీవే గొప్పవాడవు నీవే సదా నిన్ను కీర్తించెదం గొప్పవాడవు ఓ ఓ ఓ ఓ సదా నీ స్తుతి పాడెడు గొప్పవాడవు నీవే హల్లెలూయా గొప్పవాడవు నీవే హల్లెలూయా గొప్పవాడవు నీవే సదా నిన్ను కీర్తించె గొప్పవాడవు నీవే హల్లెలూయా వాడవు నీవే హల్లెలూయా హల్లెలూయా గొప్పవాడవు నీవే సదా నీ స్తుతి పాడేద గొప్పవాడవు నీవే praise the lord hallelujah glory to god hallelujah amen చేతి చెప్పండి చెయ్యంత మేఘము అనండి జడివానం తీసుకొచ్చింది చెప్పండి ఆ మేఘాన్ని నేను తీసుకొచ్చాను ఇదిగో నేను ఈ మేఘాన్ని నేను ఇప్పుడే సృష్టిస్తున్నాను ఇక మీదట గొప్ప వర్షంగా మారుస్తున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ హల్లెలూయా చూడండి కరువు గురించి మాట్లాడే వాళ్ళు చాలా మంది దొరుకుతారు లేమి గురించి మాట్లాడే వాళ్ళు చాలా మంది దొరుకుతారు బాధల గురించి మాట్లాడే వాళ్ళు చాలా మంది దొరుకుతారు మనలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది దొరుకుతారు హల్లెలూయా ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు మనం లేమి మాట్లాడతామా ఎక్కడ లేదు నా దగ్గర అనండి ఆమేన్ విరిగిపోయినట్టు ఉంటామా వాళ్ళు ఎవరు అసలు మన దాంట్లో ఉండరు ఎవరికి నచ్చినా నచ్చకపోయినానండి
హల్లెలూయా. నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. చూడండి, భలే కొంతమంది బాగా ఎగురుతున్నారు, ఇలా కొంతమంది బిగుసుకొని ఉన్నారు. అరే అలసిపోతామేమో, శక్తి సరిపోదేమో. మీకు సంగతి, చేతులు ఎత్తితే చేతుని ఒకసారి, ఇది దేవునికి అర్పణలాగంట. ఇంకొకటి అనండి, చేయి ఎత్తినప్పుడు ఒంట్లో ఎముకల్లో బలహీనతలు ఉండవు. ఎందుకంటారా? మనం చేయి ఎత్తినప్పుడు ఆ చేయి కనెక్షన్ అవుతుంది డివైన్ పవర్తో. డివైన్ పవర్తో మాకో రబా సీఖా బాల రబా లిగా బహాసో, అందుకే ఫ్లో అవుతుంది మనలో దేవుని శక్తి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ఫ్లో అయినప్పుడు ఎముకలన్నీ ఛార్జ్ అవుతాయి, మజిల్స్ అన్నీ ఛార్జ్ అవుతాయి. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ. ఏదో ఎందుకు వస్తుంది వీళ్ళకి కేకలు? హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులెత్తి గొప్ప దేవానికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, నా వాతావరణం నేను తీసుకొచ్చాను. నాకు వేరే వాళ్ళ వాతావరణంతో పని లేదు. నా వాతావరణం ఎప్పుడు నాతో ఉంటుంది. నా సమాధానం ఎప్పుడు నాలోనే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఏ పరిస్థితులు మిమ్మల్ని కదిలించలేవు. yes 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 ఆమేన్. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? పక్కన వాళ్ళతో తర్వాత చూడొచ్చు, తర్వాత మాట్లాడచ్చు. ఇంకొక కొద్దిసేపటి వరకు దేవుని వాక్యాన్ని వినాలి నేను అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? కొంతమంది ఇదే పని, ఇదే సంద అన్నట్టు పక్కన వాళ్ళతో కూడా అంటుంటారు. రెండు తప్పులు చేస్తున్నారు. ఒకటి వాళ్ళు పాడు చేసుకుని పక్కన వాళ్ళు పాడు చేస్తారు. ఆమేన్. జస్ట్ డోంట్ వరీ, రిలాక్స్, రిలాక్స్. కొద్ది రోజులే మనం ఇలా ఇరుకులో ఉంటాం. కొద్ది రోజులు, నేను పర్టికులర్లీ నాట్ కొద్ది రోజులు అంటే రోజుకి ఏదో మీనింగ్ లేదు. కొద్ది రోజులే చాలా విశాల స్థలానికి మనం వెళ్తాం. చాలా విశాల స్థలానికి వెళ్తాం. మనం అప్పుడు పరిగెత్తాల్సి వస్తుంది. చాలా మంది పరుగులు తీస్తూ ఉంటారు. నచ్చినా నచ్చకపోయినా మనం ప్రభువులో ఆనందిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. మన దగ్గర అలాగే ఉంటుంది. చాలా పెక్యూలియర్, చాలా వింతైన వాళ్ళు మన దగ్గరకు వస్తారు. దేవుడు అలాంటి వాళ్ళు తీసుకొస్తాడు. మనమే ఒక వింతైన వాళ్ళం. దావీదు అన్నాడు కదా, దేవుడు నన్ను ఒక వింతగా చేశాడు. గాడ్ హెస్ మేడ్ మీ ఎ వండర్. మనకి వింతైన వాళ్ళే కావాలి. ఈ కడవరి దినాల్లో అనేకులను రక్షించడానికి వింతైన వాళ్ళు కావాలి. ఆమేన్. అన్నీ భరిస్తాం మనం, అన్నిటికీ ట్రైన్ అయ్యామనండి. ఓ హల్లెలూయా. తండ్రి, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఈ గొప్ప సమయం మాకు ఇచ్చినందుకే, మేము ఇలా గ్యాదర్ అవ్వడానికి, కలుసుకోవడానికి మాకు కలిగిన ఈ ఆపర్చునిటీ బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. కలిసి వాక్యాన్ని వినడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మా వినికిడి తెరవబడినందుకే వందనాలు. మా యొక్క గ్రహింపు తెరిచినందుకే వందనాలు. మా మనసు తెరవబడింది. కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ పరిచర్యని మేము స్వీకరించి మీకు లోబడి అప్పచెప్పుకున్నాం. మాలో మా ద్వారా జరుగుతున్న ఈ పరిచర్యకే వందనాలు. కృతజ్ఞతార్పణలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమస్త మహిమ గంధ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభువుని యేసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. దేవుని కృపను బట్టి, మీ అందరి ప్రార్థన బట్టి గడిచిన 10 రోజులు ప్రయాణాల్లోనే ఉన్నాం. పోయిన వారం అయితే నేను వెళ్ళాను, పాస్టర్ గారు ఇక్కడే ఉన్నారు మీతో. పోయిన వారం నేను రావుర్కేలా ప్రాంతంలో ఉన్నాను. సడన్గా మరి మన దగ్గరకు వచ్చిన పాస్టర్ జిమ్మి గారు రమ్మని అడిగారు. వారికి 1500 రోజుల ప్రార్థన, ప్రతిరోజు ప్రార్థనలు పూర్తయ్యాయి. దాని మూలాన ఆయన ఆశపడ్డారు, ఏంటంటే మీరు వస్తే బాగుంటుంది,
అని సడన్గా డిసైడ్ అయితే, నేను మీతో చెప్పాను ఆల్రెడీ, నేను వెళ్ళడానికి గల కారణము, నేను అప్పుడు ఆ దినాల్లో ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు 8 సంవత్సరాల క్రితం వెళ్ళాను. అక్కడ ఎయిర్పోర్ట్ ఉంటుంది అని నేను ప్రవచించాను. అదే చోట ఇప్పుడు నేను ఫ్లైట్లో దిగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాస్తవానికి అక్కడ ఎయిర్పోర్టే లేదు, రన్వే ఒకటే ఉంది. ఎయిర్పోర్ట్ ఒక చిన్న గూడౌన్ లాగా ఉంది. ఇంకా ఎయిర్పోర్ట్ కట్టాలి వాళ్ళు, కానీ ఫ్లైట్ మాత్రం వచ్చేసింది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 1.5 రోజు పట్టింది నాకు వెళ్ళడానికి. నేను అంతసేపు టైం మనం పెట్టలేం. సో ఈసారి నేను 2 ఫ్లైట్, అంటే ఒక కనెక్షన్ ఫ్లైట్తో అక్కడికి వెళ్ళిపోయాను. ఇంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడేమో 2 గంటల దూరంలో దిగాల్సి వచ్చింది. నేను మళ్ళీ 2-2.5 గంట మార్గం కారు ద్వారా వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఈసారి ఫస్ట్ టైం డైరెక్ట్గా. వింత ఏంటంటే పాస్టర్ జిమ్మీ గారి ఇల్లు 1 కిలోమీటర్ ఎయిర్పోర్ట్ నుంచి. ప్రైజ్ లార్డ్. మధ్యలో అన్నాడు, మీరు మధ్యలో నుంచి దిగిపోయినా వచ్చేయచ్చు మా ఇంట్లో, అంత దగ్గర. సో వాళ్ళ చర్చ్కి 1 కిలోమీటర్ ఉంది ఎయిర్పోర్ట్, 1-2 అంతే, అంత దగ్గరలో ఉంది ఎయిర్పోర్ట్ వాళ్ళ చర్చ్కి. దేవుని మహాకృపను కంటే అక్కడ ఎయిర్పోర్ట్ రావడానికి కారణం ఏంటంటే హాకీ స్టేడియం కట్టారు వాళ్ళు. హాకీ స్టేడియం కట్టారు. హాకీ స్టేడియం ఇంటర్నేషనల్ స్టేడియం, అది వరల్డ్ కప్ అయింది అక్కడ, హాకీ వరల్డ్ కప్. దాని గురించే ఫ్లైట్లు కూడా రావాల్సి వచ్చింది. చూడండి, మన కోసం దేవుడు ఎన్నెన్ని జరిగిస్తాడు, ఎన్నెన్ని జరుగుతాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నేను మీతో అంటున్నాను, సమస్తం సమకూడి మన కొరకే జరుగుతున్నాయి. ఇకనైనా ఏడవడం మానేయండి, ప్రవచించడం మొదలుపెట్టండి, ప్రవచించడం మొదలుపెట్టండి, ప్రవచించడం మొదలుపెట్టండి. ఎప్పుడు మారుతాయి పరిస్థితులు, ఎప్పుడు మారుతాయి రోజులు అనకండి. మన వాతావరణం మనతోనే ఉంటుంది, మనమే తీసుకెళ్ళాలి. ఆమేన్. మీరు చేతులు ఎత్తినప్పుడు మీరేం చేస్తున్నారు? అందుకే వాక్యంలో ఉంది, దైవజనుడు పంపించినప్పుడు, ఆయన చూడమన్నప్పుడు వెళ్ళి చూసిన ప్రతిసారి ఏమి లేదని తిరిగి వచ్చాడు కదా పనివాడు. వస్తే అప్పుడు 7 సార్లు వెళ్ళిన తర్వాత 7వసారి వచ్చానంట, మానవ హస్తం అంత మేఘం నాకు కనబడింది. అంటే చాలా పెద్దదని కాదు, చిన్నది, మనిషి చేయంత ఏదో మూలను కనబడింది. ఇంకా అడిగావు కాబట్టి ఇదిగో అయ్యా ఇది సంగతి అంటే అది చాలు. నాకైతే నీకు చిన్న చేయి కనబడింది అనుకున్నావు, నాకైతే విస్తారమైన వర్షపు ధ్వని వినబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా అని ప్రార్థించుట చాలించి ఆహాబుకు చెప్పమని ఆ సంగతి చెప్పి రథాల కంటే ముందు పరిగెత్తాడు అయ్యగారు. ఆమేన్. అందుకే అంటాం కదా, చేయంత మేఘమే జడివానగా మారిందని. మీరు చేయి ఎత్తినప్పుడల్లా మీ పరిస్థితులు మీరే మార్చుకోవచ్చు. చేయి ఎత్తే వాళ్ళు చేయి చాపే స్థితిలో ఉండరు. నేను ఎప్పుడు చెప్తాను మీకు, మీరు చేతులు ఎత్తడం మానేశారు, అందుకే మీకు పరిస్థితులు అన్నీ ఏమవుతున్నాయి, అడుక్కునేలా తయారవుతున్నారు. కొంతమంది ఇది జోక్ అనుకుంటారు, జోక్ కాదు. ఊరికే ఏం చేతులు ఎత్తాం అంటారు. చేతులు లాగవా, గుంజవా? మొన్న నేను ఛత్తీస్గఢ్కి వెళ్ళినప్పుడు ఇలాగే చెప్పాను. ఈ మాట చెప్పినప్పుడు అక్కడ వెంటనే హీల్ అయిపోయారు చాలామంది. ఒక ఆయన 2 స్త్రీలు వచ్చి సాక్ష్యం చెప్పారు, అయ్యగారు అలా చెప్తే మేము తీసుకున్నప్పుడు మా ఒంట్లో మొత్తం బాధలన్నీ పోయినాయి, నొప్పులన్నీ పోయినాయి. నేను మీతో చెప్తున్నాను, నేను మీతో ఇలా చెప్పినప్పుడల్లా మీరు నాకు చాలా సన్నిహితంగా ఉండడమో, లేకపోతే నేను మీకు తెలుసు అనే స్వభావమో మీకు ఒక్కోసారి వాక్యాన్ని దూరం చేస్తుంది, ప్రత్యక్షతను దూరం చేస్తుంది. చాలామంది చాలా పట్టించుకోరు. కానీ నేను మీతో చెప్పేవన్నీ కూడా మీరు పని చేయించుకోవచ్చు మీకు. కాబట్టి పని చేయించుకోండి. వై ఆర్ యు వేస్టింగ్ యువర్ టైం? ఇలా మనము చర్చ్కి వచ్చి వెళ్ళడము ఒక ఆట కాదు ఇది, లేదా ఆట విడుపు కూడా కాదు. ఆట విడుపు అంటే తెలుసా, అప్పుడప్పుడు లీజర్గా ఉండాలనుకుంటాం కదా, పరిగెడతా ఉన్నామండి పనులలో అని. కానీ ఏదో కొంచెం ఫ్రీ టైం దొరికితే, సండే ఫ్రీ టైం దొరికిందంటే మా పాస్టర్ గారు ఏమో తొందరగా పంపాడు ఇంటికి అంటారు కొంతమంది కదా. అందుకే కొంతమంది డుమ్మాలు కొడుతూ ఉంటారు. ఖాళీగా ఉన్నప్పుడు ఈరోజు ఏం పని లేదా, ఏం చేద్దామంటే సరే చర్చ్కైనా పోయేద్దాం దా అంటారు. మనం చర్చ్కి వచ్చేది ఖాళీ టైంని స్పెండ్ చేయడానికి కాదు. అలాగా మత సంబంధులు వస్తారు. కొంతమందికి ఖాళీ చేసుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది కష్టపడి వచ్చేవాళ్ళు ఉన్నారు. నేను కొంచెం సాక్ష్యాలు వింటాను, డబ్బులు కూడా లేకపోతే ఆ రోజు ఎవరినో అడుక్కొని మరీ వచ్చామంటారు, కొంతమంది నడుచుకుంటూ వచ్చామంటారు.
అంత కష్టపడి రావాలా? కొంతమంది ఏమో అసలు ఖాళీ లేదంటారు, ఏదో ఇంపార్టెంట్ పని వచ్చిందండి అందుకే రాలేదంటారు. ఇంపార్టెంట్ పనా? దేనికంటే? సహవాసం చేయడం కంటే. అంటే వాళ్ళు ఎంత ఆత్మీయంగా దీన స్థితిలో ఉన్నారో నాకు అర్థమవుతుంది. ఆ మాట చెప్పగానే అర్థమవుతుంది, వీళ్ళ మీద అనవసరంగా మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం, వీళ్ళు పెద్దగా ఏమి ఎదగలేదని నాకు తెలిసిపోతుంది. కొంచెం బిజీగా ఉన్నామండి అందుకే రాలేకపోయాం, కొంచెం హడావిడి ఉందండి, కొంత మీద అర్జెంట్ పని వచ్చింది, కొంచెం అది వచ్చింది. ఈ అన్ని బ్యాచ్ అందరూ కూడా వాక్యం అర్థం కాని బ్యాచ్. వీళ్ళందరూ కూడా పైకి భక్తులు కానీ లోపల భక్తి లేదు వాళ్ళకి. మీరు ఎన్నైనా చెప్పండి, ఎన్ని కంప్లైంట్లు ఇవ్వండి, నేను అనే భాషలో కూడా మారుతాను చెప్పండి, ఐ డోంట్ కేర్. బట్ కొందరు మానుకున్నట్టు సహవాసం కూడుకుంటా మానుకోవద్దని ఉంది కదా. దట్ మీన్స్ యు ఆర్ నాట్ మెచ్యూర్. ఎండ ఉందండి అందుకే రాలేదు, వర్షం పడిందండి అందుకే రాలేదు, చలి వేసిందని అందుకే, అన్నీ వేస్తే రారు. ఇంక వచ్చేది ఎప్పుడు? ఎండ వచ్చినా రారు, వర్షం వచ్చినా రారు, అదైతే రారు, ఇదైతే రారు. ఎప్పుడు రావద్దా అని ఎదురు చూసే బ్యాచ్ ఇది. పని లేదు ఇట్లా. మేము ఎప్పుడైతే అంటే మేము పరిచయం లేనప్పుడు చర్చ్కి వెళ్ళే వాళ్ళము, అక్కడ చర్చ్కి వెళ్తే దుమ్మాలు కొడితే ఒప్పుకునేవాడు కదా అయ్యగారు. పోయిన వారం రాలేదనుకో, ఓసారి బయట దగ్గర నిల్చోమని చెప్పేవాడు, బయట నిల్చొని వాక్యమేనండి ఈరోజు అనేవాడు. చాలా ఉండేది. లేట్ వస్తే బయట నిలబడనేవాడు. మీకు అర్థమైతే ఎంత బాగుండు. చర్చ్ అయిపోయిన తర్వాత వేరే ఇంట్లోకి వెళ్తే కూడా బయట నించో అనేవాడు. కొంతమంది ఉంటారు కదా, చర్చ్ అయిపోగానే హడావిడిగా పరిగెడుతుంటారు. ఎందుకు? వేరే పని పెట్టుకుంటారు, ఆ పని పోవాలి, ఈ పని పోవాలి. మనం వారం అంతా ఎట్లాగో ఇవ్వట్లే కదా. ఆదివారం ప్రభువుకి ఇచ్చామని, ఆదివారం ఆరాధికులం కాదు, మనం ప్రతిరోజు ఆరాధిస్తాం దేవుణ్ణి. కానీ ఆదివారం ఏం చెప్పాము, అన్నీ పక్క పెట్టి దేవుని కోసం ఇస్తున్నామని అన్నాం కదా అని కొంతమంది దొంగలు ఏమంటారు, వేరే పనులు పెట్టుకుంటారు. ఏమనుకోకండి, మీరు కాదు కదా, ఎందుకు అట్లా చూస్తున్నారు? నేను వాళ్ళని అన్నాను, ఆ దొంగలు అన్నాను. సపోజ్ అనుకుంటారు 1:30కి నేను బయటికి పోవాలి ఈరోజు అనుకుంటారు. అది ఏం ప్రాణాపాయం, ఎవరినో ప్రాణాలు కాపాడడం ఏముండదు, ఏదో బయటికి పోవాలి. 1:30కి పెట్టుకుంటారు. నేను 1:30 వరకు వాకింగ్ చెప్తున్నాను అనుకో, నా మీద కోపంగా చూస్తారు ఇట్లా. ఎప్పుడు కళ్ళు మూస్తేనే అప్పుడు జంప్. వీళ్ళంతా ఆర్మీలో ఉండే బ్యాచ్ కదా, వీళ్ళంతా టైంపాస్ బ్యాచ్. వీళ్ళకి ఎప్పుడు స్కూల్ సీరియస్ లేదు. స్కూల్లో ఒక్కోసారి ఏమవుతుందంటే, స్కూల్లో మధ్య మధ్యలో ఒక్కొక్క టీచర్ రారు కదా, రాకపోతే అది లీజర్ పీరియడ్ అంటారు. దాంట్లో తీసుకెళ్ళి గ్రౌండ్లో ఆటలాడిస్తారు. ఎండ ఎక్కువ ఉంటే క్లాస్లోనే కూర్చోబెట్టి ముచ్చట్లు పెట్టిస్తారు. సరేరా బాబు మీరు అలసిపోయారు కదా, ఒక గంట సేపు మాట్లాడుకొని అంటారు. కానీ అలరి చేయకుండా మీరు మాట్లాడుకొని అంటారు. కొన్నిసార్లు హాలిడేస్ అయిపోయి స్కూల్కి వస్తే ఈరోజంతా క్లాసెస్ లేవు కానీ ఊరికే ఫ్రెండ్స్తో మాట్లాడుకొని అంటారు. అప్పుడు కొంతమంది అనుకుంటారు, అబ్బాయి ఇట్లా రోజు ఉంటే ఎంత బాగుండు, ప్రతి పీరియడ్ ప్రతి టీచర్ రాకపోతే ఎంత బాగుండు, తొందరగా ఇంటికి పంపించేస్తే ఎంత బాగుండు అంటారు కదా. కానీ అలా రోజు చేస్తే ఏమవుతుంది, సిలబస్ పూర్తవ్వదు, చదువులు పూర్తవు, అవునా కదా. అంటే ఈరోజు అయ్యగారు వచ్చాక పంపించేస్తే బాగుండు కదా. సపోజ్ ఇప్పుడు నేను ఆమె అని చెప్పి బయలుదేరాను అందరూ అన్నాకో, ఫస్ట్ కొంతమంది షాక్ అవుతారు, కొంతమంది బాధపడతారు, కొంతమంది అమ్మయ్య ఇన్నాళ్ళకి అయ్యగారు మారాడు మంచిగా, మార్పు వచ్చింది అయ్యగారికి, పోతే పోన్లే కొంచెం మంచిగా అయ్యింది అయ్యగారు. అయ్యా తొందరగా ముగించి అంటారే కానీ లోపల మాత్రం చాలా సంతోషం ఉంటుంది. కానీ ఎలా అన్న ఇది చేయడానిక మనం ఇంత కష్టపడి వస్తున్నాం ఇక్కడికి, పరిగెత్తడానిక? నేను మీతో చెప్తాను, మేము వెళ్ళినప్పుడు మాకు అర్థమయ్యేది కాదు, కానీ మాకు అర్థమైంది ఒకటి, మేము ఒకవేళ ఇంటికి వెళ్ళకుండా వేరే దగ్గరికి వెళ్తే కూడా పనిష్మెంట్ ఇచ్చేవాడు అయ్యగారు. ఎలాగో ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో అనేవాడు, పోయిన వారం ఎక్కడికి వెళ్ళారు అనేవాడు. నేను వాక్యం తీసుకొని ఇంటికి వెళ్ళి అదే వాక్యం మాట్లాడుకోమన్నాను కదా, ఎక్కడ పోయారు మీరు అనేవాడు. అయ్యగారు అబద్ధం ఆడలేంగా. అప్పుడు అనేవాడు బయటికి వెళ్ళి నించోండి, బయట చెప్పుల దగ్గర నించొని వాక్యం వినడాను. అయితే మాకు అప్పుడు అర్థమయ్యేది కదా. కానీ అందుకే మేమేం చేసేవాళ్ళం, మాకు అలాగే కావాలి. మేము పొద్దున్న వెళ్తే రాత్రి వరకు ఆడనే ఉండేవాళ్ళం. అక్కడి నుంచి వస్తే కదా ప్రాబ్లం, అక్కడి నుంచి రాకుండా అక్కడే ఏం ప్రాబ్లం లేదుగా. అయ్యగారితోనే కూర్చునేవాళ్ళం, తిండి లేదు ఏమీ లేదు. అలాంటి దాంట్లోంచి పుట్టింది ఈ పరిచర్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమయం లేదు, అసమయం లేదు. చాలామందికి సేవ ఆశ ఉంటుంది, స్టేజ్ ఎక్కాలని ఆశ ఉంటుంది, మైక్ పట్టుకోవాలని ఆశ ఉంటుంది. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఈ చర్చిలోనే కాదు కదా మైక్ పట్టుకున్నాను, నేను వెళ్ళి వేల మంది లక్షల మంది కూడా మైక్ పట్టుకుంటాను. ఇక్కడే కొట్లాడుకోవట్లేదు, నేను ఇక్కడే నించొని నేను మాడతాను. ఇది వదిలేసిన నాకు 100 స్టేజ్లు ఉన్నాయి. అది నేను ఎవరు వేయలేదు, నా కోసం దేవుడు నాకు ఇచ్చాడు. అది
నేను నించున్న చోటునే నా స్టేజ్గా మార్చుకోగలను నేను. ప్రైజ్ ది లార్డ్. అది రోడ్డు అయినా పర్లేదు, అన్నీ కూడా నేర్చుకున్నాను. నడి వీధులైనా పర్లేదు, చౌరస్తాలైనా పర్లేదు. నేను చౌరస్తాలో కూడా ప్రీచ్ చేసిన రోజులు ఉన్నాయి. అలా ఎప్పుడు చేయలేదా మీరు? అలా చేశారా? ప్రజలు ఇప్పుడు కొడతారని తెలిస్తే కూడా వాక్యం చెప్పాను నేను. ఆ స్టేజ్ కోరుకుంటారా మరి? మాట్లాడలేదు ఇప్పుడు ఎవరు. ఈరోజు ఇక్కడ నించోడానికి ముందు నేను అలాంటి ప్లేసెస్లో నించున్నాను. ఆ రోజు నా ప్రాణం మీదకి వస్తుందని తెలిసి కూడా వాక్యం చెప్పాను ఆ రోజు నేను. ఈ మీటింగ్ తర్వాత చనిపోయినా పర్లేదని వాక్యం చెప్పిన రోజు నేను. ఈజీ ఎప్పుడు అనుకూలంగా ఉన్న స్టేజ్ ఎక్కాలంటే, కానీ వాక్యం ఎక్కడైనా ప్రకటించాలంటేనే కష్టం. అందుకే అపోస్తలుడైన పౌలు అన్న సమయం అనక అసమయం అనక పోరాడు. సో నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదు, కానీ ఒక్క స్టేజ్ కాదు మనం పోటాడాల్సింది. మన స్టేజ్ మనం చేసుకోవాలి. అంటే ఏం చేయాలి? ముందు మనకి మెసేజ్ ఏంటో తెలియాలి. మెసేజ్ మీద అయితే అరణ్యం కూడా మీకోసం జలమయంగా మారుతుంది, ఎడారి కూడా మీకోసం వృక్షవనంగా మారిపోతుంది. అపోస్తలుడైన బాప్తిజం ఇచ్చే యోహాను, అపోస్తలుడు కాదు, ప్రవక్త అయిన యోహాను అరణ్యంలోకి వెళ్ళి కేకలు వేస్తున్నాడు. బైబిల్ ఉంటే జనాలందరూ అక్కడికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఆయన స్టేజ్ అది. అరణ్యంలో ఒకని శబ్దం, ఒకని కేక్ అన్నాడు. అక్కడికి ఎందుకు వెళ్ళారు జనాలు? ఎందుకంటే ఆయనకి ఆ దేవుడు ఇచ్చాడు. ఆయనకి మెసేజ్ ఉంది కాబట్టి ఎవరైనా వెళ్తారు ఆయన దగ్గరికి. నీ దగ్గర మెసేజ్ ఉంటే ఎక్కడికైనా వస్తారు, నువ్వు ఎక్కడ చెప్పినా వస్తారు. కొన్నిసార్లు నేను కొన్ని మీటింగ్కి వెళ్తే అలా అంటారు, సార్ పోయినసారి ఎందుకు మొన్న ఛత్తీస్గఢ్ వెళ్ళినప్పుడు 9 గంటలకు అయిపోవాలి సార్, 9 గంటలకు అయిపోవాలన్నారు. సరే అన్నాను. 9 గంటలు అయింది, నేను 9 అయిపోయింది కదా అంటే వద్దు సార్ చెప్పండి అన్నారు. 11 అయింది, ఎవరు వెళ్ళట్లేదు, ఎవరు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. మరుసటి రోజు నేను 3 గంటలకు అయిపోగొడుతున్నాను నన్ను పాస్టర్స్ మీటింగ్. అయ్యగారు ఎప్పుడు ఇంత చెప్పింది ఎప్పుడు చేయడంటే, మేము ఇలాగే ఉంటాం, ఏం చేస్తాం మరి? మేము ఇలాగే నిత్యత్వంలో కూడా పరిగెడుతూ ఉంటాం, ఏం చేస్తారు మీరు? విసుకుంటూనే ఉంటారు అక్కడ కూడా. బట్ నేను ఎప్పుడైతే అన్నాను నాకు అలా కాదు, అందుకే వాస్తవానికి నేనేమి కావాలని నాకే తొందర ఉంటుంది కదా, నేనే పరిగెత్తుకొని వచ్చేద్దును హైదరాబాద్ కదా, నాకే ఆనందం. అది 45-46 డిగ్రీలు ఎండ ఉంది ఆ రోజు. ఇంకా అక్కడైతే కబాబ్ అవుతున్నాం మేము, కబాబ్. అక్కడ ఏసీ లేదు, ఏం లేవు, కూలర్లు పనిచేస్తలేవు అక్కడ. మొన్న లార్కెళ్ళ వెళ్ళినప్పుడైతే నేను కరెక్ట్ వాక్యం వచ్చే టైంకి మేఘం వచ్చేసింది. ఆహా, మామూలు మేఘం కాదు, నల్లటి మేఘాలు వచ్చాయి, నల్లవి పెద్ద గాలులు వచ్చాయి. జస్ట్ నన్ను అనౌన్స్ చేసి నిలబడమనేప్పుడు కావాలంటే మీరు అడగండి తెలుస్తుంది. ఇట్ వాజ్ జస్ట్ అనౌన్స్డ్, పాస్టర్ కరుణ్ బాబు ఇస్ కమింగ్. బిఫోర్ దాట్ ఇట్ వాస్ బ్లాక్. అండ్ ఐ సెడ్ దేర్ ద హోల్ మీ లైఫ్ చేంజ్ అయిపోయింది అన్నాను. దేర్ ఈజ్ అన్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎ సీజన్ అన్నాను. నో, ఇట్స్ లైక్ యూ డోంట్ అండర్స్టాండ్. ఇది గేమ్ కాదు, మేము ఆటలాడట్లేదు. అలా కనిపిస్తున్నామో మీకు, ఆటలాడట్లేదు. ఇదేం జోక్ కాదు, ఇదేమి లీజర్ టైంలో ఆటలు కాదు మనం ఆడేది. ఇక్కడ మనం సీరియస్ బిజినెస్ చేస్తున్నాం. యేసుప్రభువు వారు చెప్పాడు ఏమని, గ్రేట్ కమిషన్ ఇచ్చాడు ఆయన మనకి. ఒక మాట అన్నాడు, ఏంటో తెలుసా? మీరు సర్వలోకానికి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిస్మం ఇవ్వండి, ఆ తర్వాత వాళ్ళని శిష్యులనుగా చేయండి. కాంగ్రిగేషన్గా కాదు. ఎలా చేయమన్నాడు? శిష్యులనుగా చేయమన్నాడు. ప్రతి క్రైస్తవుడు శిష్యులు అవ్వాలి. డిసైపుల్ ఈజ్ ద వన్ హూ ఇస్ డిసిప్లిన్డ్ ఇన్ ద వర్డ్. ఎనీథింగ్, దేన్నైనా నువ్వు వెంబడిస్తే దానికి డిసిప్లిన్ అవుతావు. యేసుప్రభువు వారికి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, డిసైపుల్స్ కొందరే ఉన్నారు కదా. మొదట్లో చాలామంది అనుకున్నారు మేమే డిసైపుల్ అని కదా, కానీ వాళ్ళు అనేకులను విడిచి వెళ్ళిపోయారంట ఒకరోజు. కఠినమైన బోధ ఇది, కఠినమైన బోధ. అంటే అర్థమేంటి? ఇలాంటివి ఎవడు తట్టుకోగలడు? ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన అన్నాడు, నా శరీరాన్ని తినాలి మీరు, నా రక్తాన్ని తాగాలి. అంటే ఇదేం పోతారు నాయన? మేనీటర్సా మనం ఏమన్నా? నరమాంస భక్షకులం మనం ఏమన్నా? ఇలా చెప్తున్నాడు అని చెప్పి కొంతమందికి అర్థం కాలేదు. తన శరీరాన్ని తిననిస్తాడు ఆయన అని వాళ్ళు అభ్యంతరపడి విడిచి వెళ్ళిపోయారని ఉంది. అప్పుడు మిగిలిన వాళ్ళతో చూసాను అంటే మీరు కూడా వెళ్ళిపోతారా? అప్పుడు చూడండి, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ ఇట్. యోహాను 6:67 ఏముంది? కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మంది. ఎంతమంది మిగిలారు? యేసుప్రభువు వారి మీటింగ్స్ అయితే చిన్నవి రాలేదు కదా, 1000 మంది వచ్చారు.
బైబిల్లో మనం చూస్తాం ఒకసారి 5,000 పురుషులు అంటే 5,000 ఫ్యామిలీస్ అని. కొంతమంది పురుషులతో పాటు వాళ్ళ లేడీస్ రాకపోతే కొన్ని వదిలేసిన ఎత్తానికి అటు ఇటు కలిపి ఒక 12 నుంచి 15,000 మంది ఉన్నారు ఆ మీటింగ్లో. కానీ ఆ మీటింగ్లో సౌండ్ సిస్టమ్ ఎవరు పెట్టారు మరి? ఇక్కడ 500, 300, 400, 500, 1000 మందికి సౌండ్ సిస్టమ్ పెట్టాలంటే ఎంత కష్టపడతారు. అక్కడ మరి ఎలా ప్రకృతి సహకరించింది. ప్రతి రాయి మాట్లాడింది ఆయన మెసేజ్. ఆయన మాటలు ప్రతిదీ మోసుకెళ్ళింది వాళ్ళ చెవుల్లోకి. హల్లెలూయా. దే వర్ హ్యావింగ్ అమేజింగ్ టైం. నాకు వినపడలేదు కంప్లైంట్ చేస్తాను. నిద్రపోయేవాడికి ఏం వినిపిస్తుంది? ఇంట్లో పడుకోరు సరిగా, మందిరానికి వచ్చి పడుకుంటారు కొంతమంది. ఎంత దరిద్రం అది. అంటారు కదా, మేము చాలా అలసిపోతున్నాం. ఎవరు అలసిపోమన్నాడు? మీరు వేక్కువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట కూడా వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా, ఇక్కడ కాదు నిద్రించుట, ఆయన వారికి ఇస్తున్నాడు. విశ్రాంతిలో ఉండగా, రిలాక్స్లో ఉండగా. పక్కన చెప్పండి రిలాక్స్ అనండి. వాక్యం విను, చింతపడకు, ఫస్ట్ డిస్టర్బ్ అవ్వకు, నన్ను డిస్టర్బ్ చేయకు. వాక్యం విను. కొంతమందికి ఇప్పుడే సడన్గా గుర్తొస్తుంది, మొన్న అమ్మ అది చూసావా బోర్డు 50% అని ఉంది చూసావా అంటే, ఎక్కడా అప్పటి వరకు సోదరం ఎక్కడా ఏమో కొత్తగా వచ్చేస్తుంది వాళ్ళకి. అరే నువ్వు మొన్న అడిగా చూడు, ఆ బండి పేరు ఇప్పుడు గుర్తొచ్చింది నాకు అంటాడు ఇక్కడ. ఇవన్నీ ఏంటి? ఎప్పుడు చూడు ఇదే వాట్సాప్లు, యూనివర్సిటీలో, యూట్యూబ్ యూనివర్సిటీలో ఉంటారు ఎప్పుడు వీళ్ళు చదువుకోవడాలు. ఆ బ్యాచ్ వీళ్ళంతా కదా, పొద్దాక అప్డేట్లన్నీ చూడడం, అందరికి చెప్పడం. అది నిజమా కాదా అనవసరం, ఇక దాన్నే డిస్కషన్. అట్లా దేవుని వాక్యాన్ని డిస్కస్ చేస్తే ఎంత బాగుంది. మీరు ప్రైజ్ ది లార్డ్. దివారాత్రులు దాన్ని ధ్యానించచ్చు. అవునా? అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు? నీటి కాలువలు ఎవరన్నా నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల ఉంటే అతడు ఆమె చేయునదంతయు సఫలమవుతుంది. ఫెయిల్యూరే ఉండదు మనకి. యెహోషువతో కూడా దేవుడు అదన్నాడు, నీవు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును మాట్లాడక తప్పిపోకూడదు. బోధింపకని ఉంటుంది, తప్పు ట్రాన్స్లేషన్. మాట్లాడక తప్పిపోకూడదు. 1:8 యెహోషువ 1:8 యెహోషువ 1:8 ఏముంది? ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్ప. అక్కడ రాంగ్ ట్రాన్స్లేషన్ కదా, మాట్లాడక అని రావాలి, లేదా ఉచ్చరింపక అని రావాలి. బోధింపక కాదు, బోధకులు కాదు ఫస్ట్ అవ్వాల్సింది. ఆ వాక్యాన్ని మనం మాట్లాడుతూ ఉండాలి. ప్రతి విషయాల్లో వాక్యాన్ని తీసుకురావాలి. అనండి, వెనక వరకు నా మాట క్లియర్గా ఉందా? క్లియరే ఉంది కదా? ఆర్ యు హియర్? ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం, కొన్నిటి ప్రకారం, అన్నిటి ప్రకారం. చెప్పండి, అన్నిటి ప్రకారమా కొన్నిటి ప్రకారం? అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త. ఏమనాలంట? జాగ్రత్త అంటే అర్థం ఏంటి? కొన్నిసార్లు డీటెయిల్స్ మిస్ అవ్వచ్చు. ఒకటి చేయబోయి ఇంకోటి చేయొచ్చు. దావీదు అలాగే చేశాడు కదా. దావీదు రాజు ఏం చేశాడు? ఆయన ఏం చేయాలి? యాజకులతో మోయించాలి. యాజకులు తప్ప ఎవరు మోయకూడని ఆ యొక్క నిబంధన మందస్థాన్ని ఆయన ఏం చేశాడంట? ఎలాగో ఫిలిస్తీన్లు పంపించారు అలాగే తీసుకొద్దాం అనుకున్నాడు. ఫిలిస్తీన్లు వాళ్ళకి తెలియదు కాబట్టి కొత్త బండి మీద వేసి పంపించారు. అది దాన్ని నడిపెట్టాడు ఎవరు లేడు. భయానికి వదిలేశారు. అలాగా వదిలేస్తే అదిలాగా వెళ్ళిపోయి ఇజ్రాయెల్ పొలిమేర దాటి లోపలికి వచ్చేసిందండి. అమ్మయ్య, అయితే అర్థమైంది దేవుడి వల్ల, ఇజ్రాయెల్ దేవుడి వల్లే జరిగిందని. ఆ తర్వాత వదిలేశారు. ఆ తర్వాత వీళ్ళు చూశారు, కొన్నాళ్ళు భయపడ్డారు. కానీ ఒకరోజు ధైర్యం చేసి దావీదు అనుకున్నాడంట, తెచ్చుకున్నాడు. అక్కడ తెద్దామనుకుంటే అక్కడ ఏమైంది? అపశృతి అయింది. వీళ్ళు అదే ఫాలో. మరి దావీదు లాంటి వాడు మిస్ అవ్వడం ఏంటి? దావీదు లాంటి వాడు ఎలా మిస్ అయ్యాడు? ఎవరైనా మిస్ అవ్వచ్చు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు పోయిన వారం విన్న మెసేజ్ పోయిన వారంతోనే పోయింది కొంతమందికి. ఇప్పుడు నేను అడిగాను అనుకో, కంగారు పడిపోతా. నేనేం చదివా వాక్యంలో? నేనేమో చదివా? మేము చదవలేదండి. ఏం చేస్తున్నావు రోజు? మరి ఎందుకంత ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి నీకు? ఎన్ని పనులు ఉంటాయండి మాకు? ఎలా చిక్కుపోయావు దాంట్లో? అలాగా ఎందుకు దేవుని వాక్యానికి టైం లేని నీ జీవితంలో? ఎందుకు దేవుని సంగతుల్ని గ్రహించడానికి సమయం ఇవ్వట్లేదు? అందుకే కదా ఆ జీవితంలో అపశృతులు ఉన్నాయి, రకరకాల పిచ్చిగా జరుగుతుంది. ఎందుకు?
ఎప్పుడైతే దేవుని మాటలు నువ్వు చదువుతావో, వాటిని ఆలకిస్తావో, వాటి ప్రకారంగా చేస్తావో, వాటిని నీ హృదయంలో ఉంచుకుంటావో, వాటిని కళ్ళు ఎదుటి ఉంచుకుంటావో, వాక్యంలో ఉంది అది నీ దేహానికి ఆరోగ్యాన్ని ఇస్తాయంటే. ఉందా లేదా? సామెతలు 4వ అధ్యాయం ఉందా లేదా? 20వ వచనం నుంచి 24 వరకు ఏముంది? 22 వరకు సారీ. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోకుని 20లో ఉంది, నా కుమారుడా నా మాటలను ఆలకింపము, నా వాక్యములకు నీవు చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకు. అంటే నీ యొక్క ప్రతి విషయాలు దేంతో చూడాలి నువ్వు? అది నువ్వు బయటికి వెళ్ళావు, బయటికి వెళ్తే కడుపులో ఏదో తిప్పినట్టుంది, అయ్యో కడుపులో తిప్పుతుంది, కడుపులో తిప్పు అనకూడదు. నా కడుపులో జీవజల నదులు ఉన్నాయి, తిరిగితే అవి తిరగాలి, బయటకు వస్తాయి, కానీ ఇంకేది తిరగదు నా కడుపులో. ఇది వాక్యం ఎరిగిన వాళ్ళు అనేది. అంతేకాని ఏదో లేదా ఒకవేళ పెళ్ళై ఎక్స్పెక్ట్లో ఉన్న తల్లులు అయితే అమ్మో నాకు స్టార్ట్ అయిపోయినట్టుంది, దేవుడు దీవించినట్టున్నాడు అనుకోవాలి. ఇలాంటి మాట్లాడేది ఏమైనా పిచ్చి మాటలు? పిచ్చి మాటలే మేము మాడతాం. మా పిచ్చి చాలా మంచిది, ఎక్కించుకుంటే ఇది లోకంలో ఉన్న వెర్రితనం నుంచి కాపాడుతుంది మిమ్మల్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? లుక్ ఎట్ దట్. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకుని తర్వాత దొరికిన వారికి అది జీవము, అందరికీ కాదనమాట కదా. ఎందుకు అందరూ ఇలా వాక్యం విని ఇక్కడ వచ్చి కూడా నేను పాస్టర్ కరుణబాబు గారి వాక్యమే వింటాను, బాగా అయిగాను మీ వాక్యమే వింటాను, మరి ఎందుకు నీకు బాలేకపోవడానికి కారణం నా వాక్యం కాదు, అది నీ కన్నుల ఎదుట లేదు, అది నీ హృదయంలో. అంటే అర్థమే తెలుసా, నీ లైఫ్ని అదే నడిపించట్లేదు, కోర్ ఆఫ్ యువర్ లైఫ్లో అది లేదు. బయటికి నోటితో మాడుతున్న ఒక లోపల లేదు, అది ఆ సిస్టమ్ ప్రోగ్రామ్ అవ్వలేదు, ఆ మైండ్ సెట్ రాలేదు నీలో. అదే నేను మీకు ఈరోజు నేర్పిస్తాను. ఇంకా కూడా అర్థం కాకపోతే నేనేం చేయలేను కదా. అట్లా దొరికిన వాడికి అంటే ఎవరికి దొరుకుతుంది? యూ హ్యావ్ టు బి ట్రైన్డ్ లైక్ దాట్. చెప్పండి, నేను వచ్చేది చాలా అవసరమైంది, నేను నేర్చుకోవాలి, నేను తయారవ్వాలి, తర్ఫీద్ అవ్వాలి, అందుకే వస్తున్నాను. మీరు చర్చ్కి అందుకే వస్తున్నారు, టైంపాస్కి రావట్లేదు. మీరు స్కూల్కి ఎప్పుడు వెళ్తారు? స్కూల్లో కానీ కాలేజ్ కానీ వెళ్ళిన వాళ్ళు ఏ టైం అంటే ఆ టైంకి వెళ్తారు కదా. అంటే మీరు టైం తప్పి వచ్చినప్పుడల్లా మీరు చెప్తున్నారు మీరు ఆటలాడడానికి వస్తున్నారని. మీరు ఎవరైతే టైంకి వస్తారో వాళ్ళు చెప్తున్నారు, చెప్పకనే ఏంటో తెలుసా, మేము దేవుని నేర్చుకోవడానికి వస్తున్నామని. నా ప్రియమైన దేవుని యొక్క సంగమా, గుర్తుంచుకోండి, మీరు నాతో కాదు, హైగర్ ఏమనలేదు ఈరోజు, అమ్మయ్య చూశాడు కానీ ఏమనలేదు. ఎన్నాళ్ళు అనాలి నేను అట్లా? ఎంతమంది ఎన్నాళ్ళు తిరుగుతూ ఉండాలి, తిడుతూ నేనే రాంగ్ అయిపోతాను కదా. అప్పుడు మీరు టైంకి ముగిస్తే మేము రామా టైంకి అని మళ్ళీ నన్నే అంటారు. ప్రైజ్ ది లార్డ్. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు నేను అడిగే క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పండి. నిత్యత్వం అంతా ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే అందుకే నేననే మీ రూల్స్ కాదు నాకు కావాల్సింది, దేవుని వాక్యం ఏమంటుంది. అసలు ఈరోజు నువ్వు ఇంకో పని ఎందుకు పెట్టుకున్నావు? ఇదొక్క రోజు కూడా ఇవ్వలేవా కనీసం దేవునికి? రోజుల్లో మళ్ళీ ఇవ్వాలి మంచిదే, కానీ ఈ రోజైనా పర్ఫెక్ట్గా ఇవ్వలేవా? ఐఎమ్ టెలింగ్ యూ, అన్లెస్ యూ చేంజ్ దట్, మీ జీవితంలో ఏది మారదు. నేను కాదు మార్చేది, మీ చేతిలోనే ఉంది. చెప్పండి, నా చేతిలోనే ఉందని. నువ్వు ఎప్పటి వరకైతే మారవో అప్పటి వరకు ఇది మారదు. నా గురించి కాదు చూపించేది, నాకు నాది లెక్క నాదే, మీది లెక్క మీదే. దేవుని యొక్క వాక్యం వింటూ దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సహవాసంలో, భక్తుల సమాజంలో ఒక గంట ఎక్కువ గడిపితే తప్ప, సిగ్గులేని మూర్ఖపు వాళ్ళ మధ్యలో తిరగడం కంటే, భక్తిహీనులతో, నేనన్న మాట కాదు, బైబిల్లో ఉన్నది, భక్తిహీనులతో నివసించడం కంటే నీ మందిర ఆవరణలో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఇది బైబిల్ ఎర్రగని వాళ్ళ బ్యాచ్ మాటలు అవి. మీరు బాగున్నది ఏ గ్రౌండ్స్ మీద బాగుంది, అలాంటి ఫూలిష్ వాళ్ళ గ్రౌండ్ మీద బాగుంది, కానీ దేవుని వాక్యం నడితే ఇది బాగుండదు. దేవుని వాక్యం అంటే దివారాత్రులు ధ్యానించేవాడు. నేను ఇప్పటివరకు అలాగా చెప్పిన వాళ్ళు బాగుపడని నేను చూడలేదు. లోకంలో ఏమన్నా చేశారేమో కానీ దేవుని విషయాల్లో నేను మీకు అంటాను, దేవుడు ఏమనుకుంటాను, దేవుడు ఎలా ఉన్నారు అనుకుంటాను. మీరు రాగానే అమ్మో మీరు వచ్చారా, మీ టైం నేను వేస్ట్ చేయను అని వెంటనే ఇలా అటెండ్ రెడీ సార్ అంటారా? ఆయన మన సర్వరా మీకు? ఆయన లార్డ్. మీ జీవితంలో ఎప్పటివరకు ఆయన లార్డ్గా చూడరు, ఆయన ప్రభుగా చూడరు, మీకు జీవితాల్లో మార్పు రాదు. సారీ టు సే దిస్. ఆయన రాగానే రెడీగా ఉండకుండా వెయిటర్ లాగా, మీకు ఏమేమి కావాలా చెప్పండి, లిస్ట్ చెప్పండి. సార్ ఇడ్లీయా,
దోశనా ఇచ్చేస్తాను రెడీగా సార్. మ్యారేజ్ కావాలా? ఓకే సార్. ఇంకేంటి? ఇదేనా లైఫ్ అంతా? ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, డబ్బులు కావాలి, ఇవి కాదు దేవుడు మన సర్వింగ్. ఏమనేది? వీటికంటే పైన బతకడం నేర్చుకుందాం మనం. మన రాజులైన యాజక సమూహం అన్నది దేవుని వాక్యంలో. దాని అర్థం తెలుసా? మీకు ఒక విషయం చూపిస్తాను. మనం ఎవరు? అబ్రహాం సంతానం. ఉందా లేదా వాక్యంలో? మనకేముందంటే తెలుసా? ఈ భూమి ఆకాశాలు దేవుడు మనకి ఇచ్చాడు. తెలుసా మీకు అది? చీప్గా బిహేవ్ చేయొద్దు, రాయల్టీగా బిహేవ్ చేయడం నేర్చుకోవాలి మనం. చీప్ మాటలు మాట్లాడకూడదు. మనం చాలా రాయల్. ఇది పరిశుద్ధుల సమాజం. ఇది రాజుల కూటమిది. మీరందరూ రాజులని మర్చిపోకూడదు, మీరు యాజకులని మర్చిపోకూడదు. మనకంటూ ఒక పరిచర్య ఉంది అని మర్చిపోకూడదు. మనం ఏదో టైంపాస్కి రావట్లేదు, ఆట విడుపుకి రావట్లేదు, ఏదో కాలక్షేపానికి రావట్లేదు. మనకు ఒక మిషన్ ఉంది, పని ఉంది. అందుకే మన శిష్యులుగా ఉండమన్నాడు దేవుడు. లెర్న్ ది సీరియస్నెస్ ఇన్ యువర్ లైఫ్. ఖాళీగా ఉన్నాడు వేరే వాళ్ళ పనులు పాడు చేస్తాడు, వేరే వాళ్ళ మైండ్ పాడు చేస్తారు, వేరే వాళ్ళతో ఇచ్చక మాట్లాడతారు, తిడతారు, మనసులు పాడు చేస్తారు. వాళ్ళకి పని లేదు అసలు. అందుకే వాళ్ళు వేరే వాళ్ళ పనులు పాడు చేస్తున్నారు. పని ఎరిగిన వాళ్ళు ఇతరుల పనులను గౌరవిస్తారు. ఆమేన్. నేను ఒక మిషన్తో వస్తున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ మిగతా వాళ్ళు ఎత్తలేదు కాబట్టి నాకు అర్థమైంది. నేను మీసారి గుర్తుపెట్టుకుంటాను మిమ్మల్ని. నేను బెదిరించట్లేదు, నేను నిజంగా చెప్తున్నాను. ఎందుకంత బాధ మిషన్తో రావడానికి? చెప్పండి. నేను ఒక సంకల్పంతో వస్తున్నాను, ఒక పర్పస్తో వస్తున్నాను ఈ ప్లేస్కి. మిస్ అయిందా మళ్ళీ తెచ్చుకోండి, ఉపవాసం ఉండి. నీ మొదటి ప్రేమ మళ్ళీ తెచ్చుకో. ఉందా లేదా వాక్యంలో? నువ్వు ఎట్లా ఏడ్చినావు ఒకరోజు కూర్చొని ఇక్కడ, పోవడానికి ఇష్టం లేకుండా నీకు. ఆ రోజు దేవుడు నేను దర్శించినప్పుడు నువ్వు ఎట్లా ఏడ్చినావు కూర్చొని ఇక్కడ. నేను ఇద్దరు ముగ్గురు లేపినా లేవలేను, బోరుమని ఏడుస్తున్నావు, లేదా ఆనందంతో కంతులేసావు, పొరలాడావు, ఏమేమో జరిగాయి. అప్పుడు వెళ్ళేవా నువ్వు ఇంటికి? మరి ఆ ప్రేమ నుంచి ఎందుకు తగ్గిపోయింది ఇప్పుడు? దట్స్ ద క్వశ్చన్ ద లార్డ్ ఆస్క్స్. సంఘంతో అడిగాడా లేదా? ఇప్పుడు అస్సలు కుదరట్లేదు, కోపాలు వస్తున్నాయి, నీరసాలు వస్తున్నాయి. వై? అప్పుడైతే అమ్మో అయ్యగారు నేను ఉంటాను, అయ్యగారు మీరు ఎప్పుడు ఎంతసేపు ఉంటాను, ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను. తిరిగాం అయ్యగారితో తిరిగే విసుకొచ్చి ఇటు తయారయ్యాను. ఎవరు? మరి నేను విసిగిపోలేదే, నేను వెళ్తూనే ఉన్నాను కదా మహిమలోంచి అధిక మహిమలోకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే నేనేం కనుగొన్నాను, మీరు కూడా కనుక్కుంటే అట్లనే ఉండేది. ఆమేన్. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? నేను ఒక సన్నివేశం చూపిస్తాను. ఆదికాండం 15వ అధ్యాయానికి వెళ్ళండి. ఆదికాండం 15వ అధ్యాయానికి. ఆదికాండం 15వ అధ్యాయం 9వ వచనం చూస్తారా అందరూ? నేను చాలా మందిని చూస్తున్నాను, మొదట ఉన్న పట్టుదల ఉత్సాహాలు లేవు ఇప్పుడు. కానీ వాళ్ళ గురించి వెయిట్ చేయలేను నేను. టైం లేదు నాకు. దేవుని రాకడ సమీపంగా ఉంది. వాళ్ళు కాకపోతే చిన్నపిల్లలు వస్తారు. దేవుడు నాతో చెప్పాడు 12 నుంచి 17 సంవత్సరాల పిల్లల్ని రేపుతాన్నాడు దేవుడు. వాళ్ళతో నేను నీతో పని చేస్తాను. చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. వాళ్ళు ప్రవచిస్తుంటే చెవులు గగ్గులు పొడుస్తాయి అంటారా, వాళ్ళు చేస్తారు. రాబోయే దినాలు వాళ్ళ వల్ల అద్భుతాలు జరుగుతాయి. చనిపోయిన వాళ్ళు లేపుతారు. వాళ్ళు మీరు ఏడుస్తారు, కూర్చొని ఏడుస్తారు. మాకు అయ్యగారు ఎప్పుడో ప్రవచించాడు, చనిపోయిన వాళ్ళు లేస్తారు, నేను ప్రేయర్ చేస్తే అది చేస్తారని. వాళ్ళు చేసేస్తున్నారు. పిల్లకాయలకి ఎలా చేస్తున్నారండి? ఐఎమ్ టెలింగ్ యూ, ద లార్డ్ హెస్ స్పోకెన్ టు మీ వెరీ క్లియర్లీ. నేను చిన్నపిల్లలు లేపుతున్నాను అన్నాడు దేవుడు. ఇన్ ద ఎండ్ డేస్, చివరి దినాలు నేను చిన్న పిల్లల నోట్లోంచి మాట్లాడిస్తాను. యూ విల్ బీ షాక్డ్ అండ్ షేమ్డ్ ఆల్సో. సర్ప్రైజ్ అవుతారు, అలాగే సిగ్గుపడతారు. అయ్యో నేను చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు. నా మీద ఇన్ని ప్రవచనాలు ఉండి నేనేం చేయలేదు ఇన్ని సంవత్సరాలు. బట్ ఐఎమ్ స్టిల్ స్ట్రగులింగ్ ఫర్ ద ఫస్ట్ లవ్. ఆ ఫైర్ ఏది నీలో? మీరేం మార్పునుంది పిల్లలు అవ్వమనుంది వాక్యంలో ఉందా లేదా? హలో, నిద్రపోయే వాళ్ళని లేపండి పక్కన. ఒక చిన్న పుల్ల పెట్టుకొని ఇలాగా నెక్స్ట్ టైం నుంచి పొడిచిన ఇలాగ చిక్కమని చిన్నగా టూత్ పిక్స్ ఉంటాయి కదా, మెల్లగా ఇలానండి. ఆమేన్ నన్ను. ఓకే, చూడండి. అబ్రహాంతో దేవుడు అన్నాడంట, ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాడు. దేవుడు ఎప్పుడు చెప్పాడు? దాదాపు మధ్యాహ్నానికి ఆ టైంలో ముందే చెప్పాడు కదా. ఇదే టైం అనుకోండి. పోను నెక్స్ట్ వచ్చిన చూడండి.
అతడు అవన్నీ అంతటా అవన్నీ తీసుకొని వాటి నడుమి ఖండించి దేని ఖండం దానికి ఖండమునకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాహాము వాటిని తోలి. ఎందుకు వాళ్తున్నాయి అవి? చాలా టైం అయిపోయింది, లేట్ అయిపోతుంది. గ్రద్దలు వచ్చి వాళ్తున్నాయంటే అర్థం ఏంటి? అవి దొరుకుతున్నాయి, వాడికి ఫుడ్ ఉంది, ఆడ మాంసం ఉంది, వాటికి వచ్చేసినాయి అవన్నీ. అయ్యో అయ్యో దేవా, ఎప్పుడు మాడతావు ఇంకను అన్నాడా? ఇవన్నీ జరిగిపోతున్నాయి, ఇంకెప్పుడు మాడతావు అన్నాడా? దేవుని ఏమని అన్నాడా? అతను జాగ్రత్తగా కూర్చొని తోలుతున్నాడంట అవన్నీ. ఇవి అన్నీ ఏంటి? డీమన్స్, సింబాలిక్ ఆఫ్ డీమన్స్, డిస్ట్రాక్షన్స్ అనొచ్చు. అపవాది తెచ్చే డిస్ట్రాక్షన్స్, డిసెప్షన్స్, తోలాలను. అంతేగాని ఇక్కడ కూర్చొని ఫోన్లు వస్తున్నాయి, ఇంకా అయిపోతే అయ్యారు, ఇంకా అయిపోతే అయ్యారు. ఎవడా ఫోను? ఎవరి ఫోన్ అది? ఎవరి ఫోన్ అది? ఎందుకు పెట్టుకున్నావు అలాంటి సంబంధం? అందుకే సమ్ పీపుల్ మిస్ ద విజిటేషన్ బికాస్ ఆఫ్ దే ఆర్ మిస్సింగ్ ద ప్లేస్. దేవుడు ఈ స్థలంలో నీకు నేను దర్శనం ఇస్తా అంటే ఈ స్థలంలో ఉంటేనే మంచిది, ఇంకో చోట కాదు. మేబీ నువ్వు వెళ్ళిపోయాక 3 గంటలకు దేవుడు విజిటేషన్ ఇస్తే ఏం చేస్తావు? పరిగెత్తావు 1:30కి. నువ్వు 3 గంటలకు దేవుడు పెట్టాడు సమయం. నేను మొన్న వెళ్ళానా రావర్కి వెళ్ళా, 3 గంటలకు అయింది సర్వీస్. మీకు తెలియదు, మీకోసం అయిపోయింది సర్వీస్. దాని తర్వాత 5 గంటల వరకు అయింది. లైవ్ బంద్ చేసిన తర్వాత 2 గంటలు నేను ప్రవచించాను. అక్కడ ఉన్న 200 మందికి ఒక్కొక్కరికి ప్రవచించాను నేను, 1 to 1 డీటెయిల్స్ వాళ్ళ లైఫ్లో. ఎందుకంటే వాళ్ళు అదే పెట్టుకున్నారు మీటింగ్. ఎవ్రీబడి లైక్ their lives were like brought out like this. అందుకే అన్నాను, మీ సర్వీసెస్ అయిపోయిన తర్వాత మావి మొదలైతే. మీరు మీ సర్వీస్ కోసం వస్తున్నారు, మేము ఆయన్ని సర్వ్ చేయడానికి ఉన్నాం. లిజన్, మీరు మీకు సర్వీస్ కావాలని వస్తున్నారు. మన ఆరాధనకు వస్తున్నామంటే మనకు సర్వీస్ చేయించుకోవడానికి కాదు, ఆయన్ని సేవించడానికి వస్తున్నాం. ఎంతమంది నాతో ఏకీభవిస్తున్నారు అలాగా? చెప్పండి. నేను ఆయన్ని సేవించడానికి వస్తున్నాను. ఎందుకు అలా చెప్తాను? ఎందుకంటే ద టైమ్ ఈజ్ నియర్ మై డియర్ పీపుల్. నా ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని సమయం దగ్గరలో ఉంది. మీరు ఏది మిస్ అవ్వకూడదని నా ఆశ. ఎంతమంది నాతో ఏకీభవిస్తారు? ఉన్నారు కదా? చూడండి, మీరు తోలివేయాల్సింది ఆ డిస్ట్రాక్షన్స్ని కానీ ఇది కాదు. పైకి భక్తి గల వాళ్ళు ఎవరో అక్కడే ఊడిపోతారు, లోపల శక్తి లేని వాళ్ళు ఊడిపోతారు అక్కడే. కొంతమందిలో ఉంది ఆ ఫైర్ ఉంది, కానీ ఇప్పుడు అది నివురు కప్పినట్టుగా ఉంది. నివురు అంటే తెలుసు కదా? అలంతా పైన వచ్చి పొట్టంతా చేరి అవి చేరి అలాగ లోపలికి సద్దు మనిగి చల్లారిపోతుంది. ఒకప్పుడు బాగా ఫైర్ ఉన్న వాళ్ళే ఇప్పుడు చాలామంది లేరు, యాక్టింగ్ చేస్తున్నారు. లేని ఎక్కడి నుంచి యాక్టింగ్ చేస్తారు, ఉంటేనే వస్తుంది. మళ్ళీ రాజుకోవాలి అది లోపల, మీకు మీరే చేసుకోవాలి. అయితే అవసరమైతే 3 రోజులు ఉపవాసం ఉన్నాడు, వచ్చే వారంలో ఉండి రాజుకోండి, మళ్ళీ పెంచుకోండి. మళ్ళీ ఎవ్వరు జిమ్మదారి కాదు, మీరే మీకు జిమ్మదారి. ఎవ్వరు కాదు, మీకు మీరే. మీ సొంత రక్షణ మీరు కొనసాగించుకోవడానికి టైం లేదు మనకనండి. ప్రైజ్ ది లార్డ్. దట్ లవ్, దట్ ఫైర్ మస్ట్ బి దేర్. మనుషులు కాల్చడానికి కాదు, మనుషులు కాపాడే ఫైర్ ఉండాలి మనం. ఆమె ఎంతమంది నాతో ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ గద్దల కలేబుల మీద వాలినప్పుడు అబ్రాహాము ఏం చేశాడంటే వాటిని తొలివేసి. నెక్స్ట్ చూడండి, ఎప్పుడు ఎంతసేపు అయిపోయింది? మరి దేవుని తిడతారా? ఇప్పుడు తిడతారా అండి? ఏమైనా నీకు టైం తెలీదా? ఏ టైంలో వస్తావు అంటారా? అప్పుడు ఆయన అంటారు, కాలములు సమయం నా దినంలో ఉన్నాయి. అప్పుడు ఆయన ఏమంటే ప్రొద్దుగుంక పోయినప్పుడు అబ్రాహాము నాకు గాఢని ఆయన ఇక సోలి ఏం చేశాడంట, చూసి చూసి చూసి, కానీ థ్యాంక్ గాడ్ ఆ ప్లేస్ నుంచి పోలేదు. ఎప్పుడైనా అలా కూర్చున్నారా? చర్చ్ అయిపోయింది, సర్వీస్ అయిపోయింది, నాకు తృప్తి లేదు, ఈరోజు నాకు కావాల్సిన దొరికేదాకా ఇక్కడి నుంచి పోను నేను. ఉన్న రోజులు ఉన్నాయా? పోన్లే మళ్ళీ చూసుకుందాంలే. ఏమో అంత అర్జెంట్. ఎవరు మీకు అలాంటి గద్దలు ఉన్నారు? మీకు మిమ్మల్ని పీక్కు తినేవాళ్ళు మీ సమయాన్ని. ఆ గద్దలు తోలేండి ఫస్ట్. మీ ఫోన్ తీసి అన్ని డిలీట్ చేసి పడేయండి కాంటాక్ట్లు, అవసరం లేనివి. మీ దగ్గర ఎంతమంది? నాకు 1000 కాంటాక్ట్లు ఉన్నాయి. ఎందుకు? ఒక్కడివ్వడు డబ్బులు తీసుకోవడం తప్పితే ఇచ్చేటోళ్ళు లేరు నీకు. అంతమంది ఎందుక? అసలైన పేరు దొరకదు, దాంట్లో కొడతానే ఉంటారు.
ఒక పేరు మీద 10 నెంబర్లు ఉంటాయి. వాళ్ళందరూ ఒకటి చేయబోయి ఇంకోటి చేయడం. ఇవన్నీ ఎందుకంట? అవసరం ఉన్న 10 నెంబర్లు చెప్పండి. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే నాకు పని చేసే వాళ్ళు చెప్పండి, ఎవ్వరు ఉండరు. ఇంత పెద్ద డేటా ఉంటుంది. ఎందుకు అలా వేస్ట్గా? ఎప్పుడు ఫోన్ మీదే కడకడ రింగ్ అయితేనే ఉంటుంది. అసలు అంతేముంది? నా ఫోన్ చూసారు ఎప్పుడైనా రింగ్ అవుతుందా? మీరు ఇప్పుడు నాలుగు ఉన్నారు నాతో పాటు, రింగ్ అయినా దాన్ని పట్టించుకుంటాను నేను. మీకంటే ఎక్కువ రావాలి కదా ఫోన్లు నాకు. మాకు అదే కంప్లైంట్ అయ్యారు, మీరు ఫోన్లు ఎత్తారు. ఎందుకు ఎత్తాలి మీ ఫోన్? ఎందుకు ఎత్తాలి? నేను చెప్పిన వాక్యం అర్థమైతే మీకే ఫోన్లు వస్తాయి వేరే వాళ్ళవి బాగు చేయమని. మీరెందుకు అడుక్కుంటారు బాగు చేయమని? ఇంకా నా మీద అడుగుతారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దొరికిన వానికి అది జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం. మీకు ఆల్రెడీ దొరికింది, దేవుడు మనకి ఇచ్చాడు. మనకు గుర్తు లేదా? 3 సంవత్సరాల క్రితం లోకం మోసం పోతే మనమే అందరిని బయటికి తీసుకొచ్చాం. నీకు తెలీదా? మరి ఎలా తెచ్చాం? జోక్ అనుకున్నావా? ఇట్ ఈస్ లైక్ లైఫ్ రిస్కింగ్. అది ఈజీ నలుగురిలో కూర్చొని కింద మాట్లాడడం. ఇదే స్టేజ్ మించి నేను మాట్లాడినప్పుడు ఎంతో మందికి వెళ్ళింది అది. దేవుడు నన్ను ప్రిజర్వ్ చేశాడు కాబట్టి నేను మీ ముందున్నాను. అవునా కాదా? అందుకే స్టేజ్ కోరుకోవడం కాదు, స్టేజ్ మీద నిలబడినప్పుడు మెసేజ్ చెప్పే ధైర్యం ఉండాలి. మెసేజ్ చెప్పే ధైర్యం ఉండాలి. నేను అందుకే అంటున్నాను, అలాంటి వారికి ఒక్క స్టేజ్ సరిపోదు. ఈ ప్రపంచాన్ని దేవుడు స్టేజ్గా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు నేను ఆపట్లేదు, ఎవరు ఆపట్లేదు, నేను ఆపట్లేదు. సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు. నేను ఒకరోజు ఇక్కడ మాట్లాడితే మీకు 6 రోజులునే మాట్లాడడానికి బయట. అప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరో పక్కన వాళ్ళకే వాక్యం చెప్పాలంటే తెగ కుతూహలం వస్తుంది. ఇప్పుడు నేను చెప్తుంటే పక్కన వాళ్ళకి ఇంకోళ్ళు వాక్యం చెప్తుంటారు. కొంతమందికి నేను మాట్లాడుతుంటే, నేను ఇప్పుడు ఆదికాండం చూపించాను కదా, అంతకుముందు ఏం చూపించాను? సామెతలు కింద చదువుతూ ఉంటారు. ఇప్పుడు నేను 22వ వచనం ఆపేశాను కదా, వాళ్ళు ఇప్పుడు ఇంకా చదువుతారు 25, 26. ఎందుకంటే ఇదేదో బాగుందని కొంచెం చదువుకుందాం లేదు. నేను ఈరోజు బైబిలే చదవలేదు అసలు. ఇప్పుడు వేరే మెసేజ్ తయారు చేస్తుంటారు అలా కూర్చొని అక్కడ. అబ్బా ఇది భలే ఉందే. నేను ఇప్పుడు ఆల్రెడీ ఆదికాండంకి వచ్చాను, ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్తాను. వాళ్ళు రారు, ఇంకా అక్కడే ఉండిపోయి ఉంటారు. ఇలాంటి బ్యాచ్ కూడా ఉంటారు. కొంతమంది ఏదైనా బాధ గురించి మాట్లాడితే ఆ బాధలో ఆగిపోతారు అక్కడ. అబ్బా కరెక్ట్ చెప్పారు అయ్యగారు, నాకు అదే బాధ ఉంది, అక్కడే ఆగిపోతారు. యేసుప్రభువారు ఒకరోజు అన్నాడంట, శాస్త్రులు పరిచయులనే పులిపిండి విషయంలో జాగ్రత్త అన్నాడు. ఏమన్నాడండి? ఎవరెవరు? అప్ప భలే చెప్పాడు యేసయ్య, భలే కొట్టాడు. మన్ని కొట్టాడా? ఏంటది అంటే తెలుసా, మనము ఆహారం తేవడం మర్చిపోయామని ఇండైరెక్ట్గా వేసాడు. ఏంటడా అది అనుకుంటారంట. పా ఏం చేసినా భలే సూపర్ వేసయ్యా. ఏమన్నాడు? శాస్త్రులు పరిచయులనే పులిపిండి అన్నాడు కదా. వీళ్ళకి పిండే వినిపించింది, దాంట్లో ఇంకేం వినిపిలే. పిండితో ఏమొస్తాయి? రొట్టెలు వస్తాయి. రొట్టెలు తేలేదు కదా, అందుకే వేసాడు అయ్యగారు అనుకున్నారు వీళ్ళు. అప్పుడు మళ్ళీ ఆయన అంటారే, నిజంగానే నేను శాస్త్రుల పరిచయాల గురించి చెప్తున్నాను రా బాబు, నిజంగా రా బాబు అంటే అప్పుడు అవునా అన్నారంట. అట్లుంటుంది మైండ్. కొంతమంది నేనేమో బట్టలు నాకు, అవును బట్టలు ఆరేసాను మర్చిపోయాను, ఓ ఏమైపోతాయి అవి, కలర్ పోతాయి, కలరు ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతారు. వంట పదార్థం అన్నా అంటే స్టవ్ మీదకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ మీ జీవితాన్ని లాగేసుకున్నాయి. అసలు ఒక పూట తిండి లేకపోతే ఏమైనా అవుతుందా? కొంతమంది పొయ్యి మీద పాలు ఇట్లా పొంగి కారిపోయినాయి అనుకో, నా బతుకుడు ఇట్లానే అయిపోయింది, ఇలాగే మాడిపోయింది నా బతుకు కూడా. అసలు ఆ పాలు అంటే ఒక 20 రూపాయలు పెడితే ఇంకో ప్యాకెట్ కొనుక్కోవచ్చు, దానికి ఈ జీవితాన్ని మొత్తం తిట్టుకోవాలా? అట్లాంటి వాళ్ళు ఉన్నారు. నీళ్ళు ఒలికిపోయినా తిట్టుకుంటారు, నూనె ఒలికిపోయినా తిట్టుకుంటారు, ఉప్పు ఒలికిపోయినా తిట్టుకుంటారు. అసలు తిట్టుకోవడానికే కావాలి, నా కారణం ఎక్కడ అని ఎత్తుక్కుంటారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారండి బాబు. అన్నిటికీ తిట్టుకోవాలి. ఇప్పుడు అంటే నీ ఉద్దేశం తిట్టుకోవడం అంటే ఫ్రీగా ఒక 1 అవర్ కూర్చొని తిట్టుకో, రీజన్లు పెట్టి మరి తిట్టుకోవాలా? వేరే వాళ్ళందరూ బాగున్న వాళ్ళని కూడా ఇప్పుడు ఆపేసి
అసలు నీ మనసు ఎక్కడుంది? మీరు పైనున్న వారైతే పైనున్న వాటి మీద మీ మనసు ఉంచుకోండి. ఉందా లేదా బైబిల్లో? హ్యావ్ ఎ హై థింకింగ్ అనండి. ఒక హై థింకింగ్ ఉండాలి. నాకు రాజులాగా ఆలోచించాలి. మనుషుల్ని రక్షించడం, పరిస్థితులను మార్చడం అని ఆలోచించాలి. నేను ఇలా కాదు. అందుకే అబ్రాహాం అనుకున్నాడు, నేనున్నది పెద్ద విషయాలకి. నాకు పెద్ద విషయాలు కావాలంటే నాకు ఇచ్చాయనతో ఉండాలి. నేను ఆయన కోసం ఎంతసేపు అయినా ఉంటాను అన్నాడు. ప్రొద్దు గుంకపోయినప్పుడు అంతా అయింది. ఆయనకు అలిసి నిద్ర కూడా వచ్చిందంట. కటిక చీకటి అయిపోయిందంట. ఇంకా కటిక చీకటి అంటే ఏంటో తెలుసా అర్థం? తడుముకోవాల్సినంత చీకటి అయిందంట. అప్పుడు అంటే రాత్రి అయిపోయింది. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఈ సంతతి వారు ఇప్పుడు కాదు, రాబోయే 4 తరాల సంగతి చెప్తున్నాడు ఆయన వాళ్ళకి. మీకు భవిష్యత్తు కావాలి, రాబోయే సంగతులు కావాలి. ఎలా? 5 నిమిషాల్లో కావాలి, 2 మినిట్ నూడిల్స్ లాగా కావాలి కాదు. కూర్చోవాలా? సమయం ఉందా మీ దగ్గర? సమయం ఉందా? నేను చెప్తున్నాను, మీరు నచ్చినా నచ్చకపోయినా రాబోయే దినం ఎలా అయితే తెలుసా? ఒక్కరోజు మీటింగ్ పిలిస్తే అది 10 రోజులు అయిపోతుంది. 1 గంట ప్రార్థన పిలిస్తే 10 గంటలు అయిపోతుంది. నచ్చిన వాళ్ళు పోతూనే ఉంటారు, కానీ ఎవరైతే నిలబడతారో వారు జ్యోతుల్లాగా వెలుగుతారని వాక్యంలో ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐ యామ్ కాల్డ్ ఫర్ ఎ డిఫరెంట్ థింగ్ అండ్ ఇట్ ఈస్ ఫర్ ద ఎండ్ టైమ్. గుర్తుపెట్టుకోండి, అది మన సంగతి. మనం అలాంటి వాళ్ళమే. మనం డిఫరెంట్ అనండి. ఆర్మీలో ఉండే వాళ్ళు డిఫరెంట్గానే ఉంటారు. అన్నీ సహిస్తారు, అన్నీ భరిస్తారు. అలా పనికిరాని వాళ్ళందరూ అందరూ పక్కకు జరుగుతారు. ఒకవేళ అవసరం అంటే మళ్ళీ వస్తారు. కానీ ఉండే వాళ్ళు మాత్రం సైన్యంలో ఉండే వాళ్ళు అయితేనే ఉంటారు మనతో. ఈ లోకంలో అంటే నేను ఎండ్ టైమ్ ఆర్మీలో ఉంటే ఏమైనా ఎంతమంది ఉన్నా నాతో? నౌ లుక్ ఎట్ దిస్. నా ఈరోజు మనం ఒక విషయం నేర్చుకుందాం పర్ఫెక్ట్గా. నీ సంతతి వారు ఓకే, ఇది అయిపోయింది. నా లెట్స్ గో టు కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. సిద్ధంగా ఉన్నారా? ఒక 10 నిమిషాలు ఓపిక ఉందా లేదా? 10 నిమిషాలు ఓపిక ఉందన్న వాళ్ళు చేయైతే హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. 10 నిమిషాలు అంటే తెలుసు కదా అది. మీ 10 నిమిషాలు అనుకున్నారా? ఇట్స్ ఓకే. మీ కొరకును లవోదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా మన పరిచర్య ఇక్కడే కాదు, మనని చూడని వాళ్ళకు కూడా మనం పరిచర్య చేస్తున్నాం. కాబట్టి మర్చిపోకండి, మన పరిచర్య ఇక్కడితో ఉండిపోలేదు. మీరు వింటారు కదా అప్పుడప్పుడు, కొంతమంది చెప్తారు, సార్ మేము అక్కడి నుంచి విన్నాం వాక్యం, ఆ దేశం నుంచి విన్నాం, ఈ ప్రాంతం నుంచి విన్నాం, పాస్టర్ గారు చెప్పింది, మేము ఇప్పుడు వచ్చాం సాక్ష్యం అంటారా లేదా? సో మీరు ఇక్కడ ఉన్నారు ఇక్కడ, కానీ మీతో పాటు చాలా మందికి వెళ్తుంది ఈ పరిచర్య. అవునా కదా? వీళ్ళందరి కోసము నా ముఖము చూడని వారి కొరకును నేను ఎంతగానో పోరాడు. ఇదేంటిది? ఆయన ఏమన్నా తెలుసా? నేను పోరాడుతున్నాను, నాకు ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. ఒక ట్రాన్స్లేషన్ ఉంటుంది, ఐఎమ్ ఇన్ కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ ఈజ్ నాట్ గొడవల్లో ఉన్నాను కాదు. అంటే ఇంకో నో, వాట్ ఈస్ దేర్ ఇన్ ఇంగ్లీష్? దెర్ ఈస్ అ డిఫరెంట్ వర్డ్ ఆల్సో యూస్డ్. ఐ కంటెండ్ అని ఉంటుంది. గో టు ద వర్డ్స్ 1 ఇంగ్లీష్. కాన్ఫ్లిక్ట్ చూసారా? గ్రేట్ కాన్ఫ్లిక్ట్ ఐ హ్యావ్ ఫర్ యూ. అంటే నాకు మీకోసం నేను చేసే పరిచయం వల్ల బయట తేడాలు వచ్చేస్తున్నాయి నాకు. హలో, మీకు అర్థమైందా లేదా? మామూలుగా అందరిలా చేయలేను నేను ఎందుకు పిలువబడ్డానో, ఎలాంటి విషయాలు నేను తీర్చేయాలో, దానివల్ల ఏమవుతుంది నాకు ప్రతిసారి గొడవలు అయిపోతున్నాయి. అందుకే నేను ప్రతిసారి పోరాడాల్సి వస్తుంది. కానీ ఏం చేయాలి? మరి చేయాల్సిందే. 2వ వచనంలో ఏముంది? వారు ప్రేమ యందు అతుకబడి. ఎందుకంట నేను ఎంతగా పోరాడుతున్నాను? ఎందుకంటే మీరు వారు ప్రేమ యందు అతుకబడి. ఏంటి ఇది? ఈ ప్రయాస, ఈ మెసేజ్ వెనకాలంటే మీరు ప్రేమలో ఏమవ్వాలంట? అతుకబడి. నెక్స్ట్, సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారే దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు. ఆయన పోరాటం ఏంటంటే ప్రతి ఒక్కరిలో
రావాల్సినట్టుగా గ్రహింపు రావాలి దేవుని గురించి. బా, ఏం పోరాటం అండి ఇది. అంటే అర్థమేంటో తెలుసా, నాకు ఏ విధంగా అయితే ప్రత్యక్షత ఉందో అలాంటి ప్రత్యక్షతలకు అందరు రావాలి. అది ఆయన పోరాటం. సంపూర్ణ గ్రహింపు అనే ఐశ్వర్యం అంట. బా, సామెతలు 4:7 ఉంటుంది. సామెతలు 4:7, 4:7 ఏముంటుందంటే, జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞానం నాకు ముఖ్యాంశం. వార్తలో ముఖ్యాంశాలాగా జ్ఞానం సంపాదించుకొనుటై జ్ఞానమునకు ముఖ్యాంశం. రెండో, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. బుద్ధి అంటే అండర్స్టాండింగ్ అని ఉంది ఇంగ్లీష్లో. గ్రహింపు అది దాన్ని ఏం చేయాలంటే అది ఊరికే రాదు, నువ్వు సంపాదించుకోవాలి. ఆట కోసమే వస్తే, లీజర్ టైం ఎప్పుడు దొరుకుతుందా అని స్కూల్కి వస్తే ఏమవుతుంది, రిజల్ట్స్లో కనబడదా? మాటికి స్కూల్ ఎగ్గొట్టే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, రిజల్ట్స్లో తేడాలు వచ్చేవా? అలాగా మనం వచ్చిన ప్రతిసారి మనం ఎందుకు వస్తున్నామో మర్చిపోయి, కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వరకు ఎందుకు వస్తారో మనకు తెలియదు, కిందకి వెళ్ళిపోతుంటారు, బయటికి వెళ్ళిపోతుంటారు, మాట్లాడేస్తుంటారు, ఎవరితోనో కూర్చొని కొంచెం అక్కడ కింద దానికి వెళ్ళొద్దా అంట. అలా అసలు అంటే ఇవన్నీ ఏంటి రకాలు అంటే వాళ్ళకి అర్థం కాలేదు దాని ఉద్దేశం ఏంటి. కానీ కొంతమంది ఏమొచ్చినా, బాధ వచ్చినా, ఏమొచ్చినా, గడబడైనా, వేడైనా, ఉక్కబోసినా అయినా కూర్చుంటారు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అంటుంటారు. ఎంజాయ్ చేస్తారు దీన్ని కూడా. నేను మీతో చెప్తున్నాను, మేము వెళ్ళినప్పుడు మొన్న 45 ఎండ, 46 నేను ఉష్ కూడా అనలేదు. మీరైతే అన్ని గాళ్ళు తిరుగుతున్నా, ఏసీలు తిరుగుతున్నా అంటుంటారు. ఇది నాకు ఆపవు. సరే ఏమైంది, చలికాలాన్ని ఎంజాయ్ చేసినప్పుడు ఎండాకాలం కూడా ఎంజాయ్ చేయాలి కదా. ఇదేం బాధరా బాబు. అయ్యో చేయరా, చేయాలి కదా. ఎందుకంటే మనకి ఏ తేడా లేదు, మన గురి ఉన్నప్పుడు ఏ తేడా ఉండదు. మీరు ఎప్పుడైనా ఆటగాళ్ళని చూసారా? క్రికెట్ ఆడే వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు ఐపీఎల్ ఒకటి జరుగుతుంది. వాళ్ళు చెమటలు ఇలా స్నానం చేస్తుంటారు, అయినా ఏం చేస్తుంటారు వాళ్ళు? బా, కూలర్ దగ్గరికి వెళ్ళి కూర్చుందామంటారా? బ్యాట్ పెట్టుకొని కూలర్ దగ్గర ఉంటాను, ఇక్కడ ఏ బాల్ అంటారా? వేస్తారండి అక్కడ బాల్? లేదా ఇగో కూలర్ తెచ్చిపెట్టి ఇక్కడ బ్యాటింగ్ ఆడుతున్నా అంటారా? మరి అంతంత ఏసీలో తిరిగేవాళ్ళు కదా వాళ్ళు. అంత అది ఆ ఏసీలు, ఆ ప్లెజర్స్ అన్నీ ఎందుకునే తెలుసా? ఈ ఆట ఆడుతున్నందుకు, ఈ ఆట కోసం వాళ్ళు కష్టపడుతున్నందుకు, ఆ కేరింతల కోసం, ఆ ప్రజల కోసం వీళ్ళు పర్ఫామ్ చేయాలి. అంతేకాదు వీళ్ళ ప్యాషన్ కోసం వీళ్ళు ఆడాలి. అప్పుడు ఎంతైనా కారిపోయినా ఆడతారు బకెట్లు, అవునా? ఎందుకు? వాళ్ళకి తర్వాత వచ్చేవి వాళ్ళకి సుఖాలను, వాళ్ళకే కాదు వాళ్ళ కుటుంబాలకు సుఖాలను ఇస్తాయని. అప్పుడు ఎవరు కంప్లైంట్ చేయరే? హలో, నేను అన్నాను కంప్లైంట్ ప్రాబ్లం కాదు. నువ్వు దేనికి కంప్లైంట్ చేస్తున్నావు? దేవుని మందిరంలో ఉండడానికా? మరి ఏడు ఉండాలనుకుంటున్నావు ఇక్కడ కాకపోతే? డోంట్ వరీ, రాబోయే దినాల్లో మీరు మంచిగా ఉండే వాతావరణాలు సృష్టిస్తాం మనం చర్చ్లో కూడా. కానీ అది కాదు పాయింట్. బట్ ఈ కొంచెం పాటిది మనం సహిస్తే ఏమవుతుంది? గొప్ప మహిమకు అది కారణం అవుతుంది. అవసరం లేదు. కానీ మీరు ఆలోచించాలి ఏంటంటే, మీ గురేంటి? మీ గురేంటి? మీ గురుందా? ఏంటి ఆ గురి? రాసుకోండి ఒకసారి. లేకపోతే ఉపవాసం ఉండండి 3 రోజులు, రాసుకోండి. మంచిగా గ్రహింపు వచ్చేలా రాసుకోండి. పరిగెత్తుతూ కూడా చదివేంత పెద్దగా రాసుకోండి దర్శనం లేదు. అందుకే గురి లేకుండా తిరుగుతారంట, కట్టు లేకుండా తిరుగుతారు. దైవోక్తి లేనిట్లా జనులు ఏమవుతారంట చెప్పండి. ఈయన అంటున్నాడు నాకు ఇంత పోరాటం ఎందుకు? ఎందుకంటే నా గురేంటంటే 2వ వచనంలో చెప్తున్నాడు, మీరు ప్రేమతో అతకబడాలి. దాని తర్వాత సంపూర్ణ గ్రహింపు యొక్క ఐశ్వర్యాన్ని మీరు పొందుకోవాలి. సామెతలు 8వ అధ్యాయంలో అంటాడు, సామెతలు 8వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. ఇక్కడ జ్ఞానం మాట్లాడుతుంది ఈ అధ్యాయంలో.
జ్ఞానం అంటే ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. ఆయనే జ్ఞానాత్మ. 1 కొరింథీ 1:30-31 ప్రకారం ఆయనే జ్ఞానాత్మ. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా వలన అధిపతులు, లోకంలోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వం చేయుదురు. నెక్స్ట్ వచనం చూడండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. నెక్స్ట్ వచనం చూడండి. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నది. ఎక్కడున్నాయంట? జ్ఞానం అంటున్నాడు, నా దగ్గర ఉన్నాయవన్నీ. ఇంగ్లీష్లో హర్ అని రాశారు, అంటే స్త్రీలాగా రాశారు. టెన్షన్ పడకండి, అదొక వే ఆఫ్ టెల్లింగ్ ఇట్. అక్కడ స్త్రీ అని కాదు, అలా చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయారు. నో, ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమి నీతియు నా యొద్ద ఉన్నవి. నెక్స్ట్, మేలిమి బంగారం కంటే అపరంచి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నెక్స్ట్ వచనం. నీతి మార్గమందును న్యాయ మార్గముల యందును నేను నడుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. మీకు ఎందుకు రాలేదు ఇంకా ఆస్తి? ఎందుకు రాలేదు తెలుసా? టెన్షన్ పడకండి. సింపుల్ థింగ్, దేవుని వాక్యం అనే సంపదను మీరు ప్రేమించట్లేదు. మీరు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు, చదువుతున్నట్టు చేస్తున్నారు. నా అక్షరం కూడా చంపుతుందని ఉంది, కానీ ఆత్మ జీవింపజేస్తుంది. అందులో ఉన్న మెసేజ్ కావాలి మనకి. దానికి మీ బుద్ధి సంపాదించుకోవాలి. అందుకే దైవజనుడు ప్రార్థిస్తూ అంటున్నాడు కదా, నా ప్రార్థన ఇది మామూలుగా రాదు, ఇట్స్ అన్ ఇంపార్టేషన్. ఇదొక ఒక భాగంగా మీకు ఇవ్వబడాలి. మోషే గురించి దేవుడు అన్నాడు, మోషే నీలాగా వాళ్ళు పని చేయాలంటే పని చేయలేరు, ఒక పని చేస్తారు, నీలోంచి ఒక పాలు తీసి వాళ్ళలో పెడతాను నేను. బైబిల్లో ఉంది, సమూయేలు ఎప్పుడైతే వచ్చి ఆ నూనెను పోసాడో సౌలుకి కొత్త మనసు వచ్చిందంట. అప్పుడు వెళ్ళి ప్రవక్తలతో కూడా ప్రవచించడం ఉంది. అప్పుడు అన్నారంట, సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా అన్నాడు. దావీదు జీవితం మనం చూస్తాం. ఇలా బైబిల్లో చూస్తే ఎవరెవరైతే అభిషేకించబడ్డారో, దేవుని యొక్క ఆత్మను పొందుకున్నారో వాళ్ళందరికీ ఆ అభిషేకం అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రభావము ఆ మనసుల మీద పనిచేయడం. మీలో దేవుని ఆత్మ ఉండొచ్చు, కానీ మీ మనసు ఆయన ఆధీనంలో ఉండకపోవచ్చు. మీ మనసు మీ ఆధీనంలోనే ఉండొచ్చు, మీ శరీర ఆధీనంలో ఉండొచ్చు. అందుకే మీ శరీరాన్ని దేవునికి సజీవంగా ఇచ్చి ఆ తర్వాత మనసులు రూపాంతరం పొందించుకోవాలని ఉంది. అందుకే కూర్చోబుద్ధి కాదు, ఇక్కడ కూర్చోబుద్ధి కాదు, కోపం వస్తుంది. ఇప్పుడు సహిస్తారు, నెక్స్ట్ టైం రారు. ఇలాంటి ఉంటారు లూజ్ బ్యాచ్. ఇప్పటికి ఏదో ఒకటి సహిస్తారు. ఈరోజు కానీ ఇలా అయిపోయి చెప్తా, రేపు వస్తే కదా నేను చూడు. మీతో ఎవరికి కావాలండి నాకు? అంటే మీరు అవసరం లేదని కాదు అనేది. ఇలాగ ఎన్నాళ్ళు బతిమలాడతాం మిమ్మల్ని. ఎందుకంటే ఇది మన కుటుంబం అనే అవసరం. ఇది మేమేమి ఆతిథ్యం ఇస్తలేం మీకు కూర్చోబెట్టి. మీరు ఫ్యామిలీ కాబట్టి వచ్చారు, మనం ఒక సైన్యం కాబట్టి పనిచేస్తున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కానీ వాక్యం ఏముందో తెలుసా? ఎవరైనా బోధిస్తేనే కానీ ఎవరికైనా వస్తుందని ఉంది. ఉందా లేదా? ఎందుకంటే కొంతమంది ఏదో ఒక బోధలకు తిరిగిపోతారు, కానీ ఎవరైనా పంపబడాలంట బోధించడానికి. చాలామంది వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు బోధకులు, కానీ నేనంటాను పంపబడాలి అని ఉంది. వాళ్ళు బోధించకపోతే ఎలా వింటారు? వాళ్ళు వినకపోతే ఎలా విశ్వసిస్తారు? విశ్వసించకపోతే ఎలా? అందుకే వినుట వలన విశ్వాసం కలుగునని ఉంది. అందుకు వస్తున్నాం మనం ఇక్కడికి. ఈ విషయాలు మీరు ఎక్కితే ఏమవుతుంది తెలుసా? రేపు మీరు వెళ్తున్న ప్రతి చోట ఇవన్నీ గుర్తొస్తాయి మీకు. మిమ్మల్ని భద్రపరుస్తాయి, మిమ్మల్ని కాపాడుతాయి, కాస్తాయి, ఇక్కడ తీసుకొస్తాయి. మళ్ళీ మీరు సాక్ష్యంగా వస్తారు. అందుకే చెవియొగ్గి వినాలని ఉంది వాక్యంలో. ఆమేన్. నన్ను ప్రేమించువానండి ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. టైం ఇవ్వండి దేవుని వాక్యానికి. ఇప్పటికైనా కేటాయించండి టైం. ఎవరు మీకు వచ్చి మీకోసం ప్రేయర్స్ పెట్టక్కర్లేదు, మీరే ఇంట్లో పెట్టుకోండి ప్రేయర్. కూర్చోండి, ఒక రోజు కూర్చోండి, అన్ని పక్క పెట్టి. ఏదైనా రోగం వస్తే అన్ని పక్క పెట్టండి. పెడతారా లేదా? రోగం వచ్చేదాకా ఆగాల మనం? పక్క పెట్టి అన్ని కూర్చోండి ఒకరోజు. పొద్దున్న లేస్తే ఎన్ని పనులు ఉంటాయి కదా, పొద్దున్న లేస్తే ఎన్ని పనులు ఉంటాయి, ఒకరోజు అన్ని పనులు మానేయండి, కూర్చోండి. బాగుంది. ఎవరు చేస్తారు? మాకు వచ్చి మీరు చేస్తారా? ఈ మాటలు తప్పితే ఇంక వేరే మాటలు రావా? అరే పక్కకు పెట్టి కూర్చో, ఒకరోజు ప్రార్థన చేయి. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, మనలాంటి పరిస్థితులే ఉన్నాయి, కానీ అనుకున్నా అంటే నేను అలా ఉండను. ఆసక్తిగా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడని వాక్యం ఉంది. దానివల్ల ఏమయ్యాడంటే వర్షం పడద్దంటే పడలేదంట.
పడమంటే మళ్ళీ పడిందంట. ఎప్పుడు నువ్వు అసాధారణంగా మారుతావు? ఎప్పుడైతే అన్నీ పక్కకు పెడతావు. ఆ మంట కావాలి మనకి, ఆ మంట కావాలి. ఇంకా లేట్ అయితే ఈరోజు ఒకవేళ ప్రభు సంఘాన్ని తీసుకెళ్ళిపోతే ఏం చెప్తావు అక్కడ నించొని? ప్రభా నువ్వు తొందరగా వచ్చేసావు ప్రభా, లేకపోయింటే నేను పోయి ఇంకా మంచిగా చేద్దును సేవ అంటవా? మరి ప్రభు రావడానికి కనెక్షన్ ఏంటో తెలుసా? ఆఖరి వ్యక్తికి సువార్త ప్రకటించబడితే ఆయన వచ్చేస్తాడు. అంటే నువ్వు కలలు కంటున్నావు, ఇంకా అందరికి ప్రకటించబడిపోయింది, నువ్వు ఇక్కడ ఇంట్లో కూర్చున్నావు నిద్రపోతూ సువార్త పేరుతో. అనుకున్నానండి ఒక 4 సంవత్సరాలు అయితే ఈ పైసలన్నీ సంపాదించుకుంటే చేద్దాం అనుకున్నాను. నీకు ఆ పైసలు రావు, నువ్వు చేసినప్పుడు మేము చూసిందే. మరి ఆయనకి తన ప్రియులకైతే ఇస్తున్నాడని ఉంది వాక్యంలో. ప్రైజ్ ది లార్డ్. పైసలు వచ్చినా ఆయన ఎప్పుడు షురు చేయలేము మేము. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? ఎంతమందికి అర్థమవుతుంది? మంచిగా స్టార్ట్ చేయి. ఇప్పటికైనా పని లేదు కాబట్టి కంప్లైంట్స్ వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పనిలో ఉంటే ఏవి రావు. ఆమెన్. పనిలు పోరాటంగా మారాలి, మనకి ప్యాషన్గా మారాలి. ఆయన అంటున్నాడు నాకు వీలైనప్పుడల్లా పోయి చెప్తున్నాను అంటే పోరాడుచున్నాను. ఐఎమ్ కంటెండింగ్, కాన్ఫ్లిక్ట్లో ఉన్నాను నేను. తేడాలు వస్తున్నాయి అందరితో. నాకు నేను ఈ వాక్యం కాక ఇంకోటి బోధిస్తే ఈజీగా ఉండు, కానీ నేను సత్యాన్ని బోధిస్తున్నందుకు నాకు కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి, మనుషులతో పోరాటాలు వస్తున్నాయి, పేచీలు వస్తున్నాయి, తిడుతున్నారు ప్రతి చోట నన్ను. ఒకటానికి బదులు అంటున్నారు అలా ఎందుకు చెప్పావు, ఇలా ఎందుకు చెప్పావు, మార్చుకోను అంటున్నారు. నేను మారను, ఎందుకంటే దేవుడు ఇచ్చాడు నాకు ఇది చెప్పమని. బికాస్ అందుకే ఆ జనరేషన్కి దేవుడు కొంతమందిని ఇస్తాడు. అలాగా నోవాహు తన తరం వారి మీద నిందారోపణ చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇది వరకు జరగని సంగతులు ఆయన చూశాడు కాబట్టి. ఇంతకుముందు వర్షం పడలేదు, కానీ నోవాహు చూశాడు ఆ వర్షాన్ని పడ్డం. అందుకే ఒక పోర్టల్ తెరవబడింది ఆయన ఉన్నప్పుడు. మా రాబాషా తేలే ప్రాకాతి 40 రోజులు వర్షం పోరుగా పడిందంటే ఇట్లా. దట్స్ ఎ పోర్టల్. ఇట్స్ నాట్ రెయిన్, ఇట్స్ ఎ పోర్టల్. మా కారాబాషా కాలాబారిలా బహాసు. ఇట్స్ ఎ పోర్టల్, ఇట్స్ నాట్ రెయిన్. ఆకాశపు తెరవబడ్డాయి, తూములు తెరవబడ్డాను. అలాంటి ఒక బ్లెస్సింగ్ ఉంది ఎక్కడో తెలుసా? మలాకీలో ఉంటుంది. నీరు 10వ భాగం తెచ్చి ఇస్తే మీకోసం కూడా అలా తెరుస్తాడు దేవుడు. యూనో దట్స్ వాట్ ద టైత్ డస్ టు యూ. ఎందుకు మీ జీవితాలు బిగుసిపోయినాయి? నా సొంత లాభం కోసం చెప్పట్లేదు, ఎందుకంటే నేనే ఇస్తాను టైత్ కాబట్టి నాకు తెలుసు. వై ఐ గెట్ ద ఫ్లో లైక్ దాట్? బికాస్ దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఇన్ దాట్ ఓన్లీ. దాంట్లో ముడిపడి ఉంది. దాంట్లో మలాకీలో చూసారు ఎప్పుడైనా? 3వ అధ్యాయంలో ఏముంది అక్కడ? 8 హే హే ఉన్నారా? ఇంటికి వెళ్ళారా? మానవుడు చదువు, అక్కడి నుంచి చదువు అమ్మా. అంటే దేవుడు ఏమన్నా సార్ టెస్ట్ చేయండి అని అట్లా అంటున్నాడు. అడుక్కోమంటలేను, కమాన్ టెస్ట్ మీ ఎవ్రీ టైం. టెస్ట్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇది ప్రతిసారి ఫలిస్తుందని అర్థం. ఎప్పుడెప్పుడు ఎగ్గొడదామా, తప్పించుకుందామని చూస్తారు. ఇవ్వకపోయినా ఏం కాదండి బాబు, మీకే, నాకు కాదు, మీకేం కాదు అని అంటారు. టెస్ట్ అని ఉంది కదా. శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి, మన బైబిల్ ముందు చదివాం ఒకసారి. ఆకాశ వాకిళ్ళు విప్పాడంట ఆయన. విప్పితే 40 రాత్రి పొగలు వర్షం కురిసిందంట. అంతేకాదు ఐస్ ఉంది చూడు, అంటార్క్టికా ఇటు ఇది ఇట్లా అంటాం కదా, ఇటు అటు. అప్పుడు భూమి ఇట్లా విడిపోయి ఖండాలుగా లేదు, ఐస్ అంతా ఒకవైపు ఉందంట. మీకు అర్థమైతే బాగుండి అని చెప్పింది. పెళ్ళే కానీ ఒక ఆయన పుట్టినప్పుడు భూకంపాలు వచ్చి అన్ని విడిపోయినాయి ఖండాలుగా. అంతకుముందు ఖండాలు లేవు, భూమి అంతా ఒక సైడ్, నీళ్ళంతా ఒక సైడ్ ఉంది. అది కూడా తెలియదు కొంతమందికి. అండ్ ఐస్ ఉంది ఒక సైడ్. ఆ ఐస్ కూడా కరిగిపోయేలా చేశాడు దేవుడు. రహస్యమంతుడు నిధులంటే అవే, ఇంకేమి ముడిపడలే, అన్నీ వచ్చేసినాయి. భూమి మీద ఏమైంది తెలుసా? ప్రతి కొండ మునిగిపోయింది. గొప్ప కొండలైన అరారత్ కొండలు కూడా మునిగిపోయినాయి. అన్నీ మునిగిపోయాయి. ఒక్కటి కనిపించలే బయట. నేను అనేది చిన్న చిన్న గుట్టలు కాదు మునిగిపోయింది, ఇండ్లు వాకిళ్ళు కాదు మునిగింది, కొండలు. ఎందుకో తెలుసా? నోవాహు తన ఒక్క జీవితాన్ని అర్పించాడు. తన తరము వారిలో తను నిందారహితుడుగా ఉన్నాడు.
తను నిర్ణయించుకున్నాడంట తన తాత అయిన మెతుషెల దగ్గర కూర్చొని నేర్చుకోవాలండి. ఇది ఎవరికి తెలియదు సీక్రెట్స్. ఆనోకు రాసిపెట్టిన గ్రంథాన్ని ఎరిగిన ఒకే ఒక వ్యక్తి మెతుషెల. ఆ మెతుషెల బోధించేవాడు ఆ దినాల్లో. ఎందుకంటే మెతుషెల పేర్లోనే ఉంది అతని తర్వాత అది వచ్చును అంటే అర్థమైంది తెలుసా. మెతుషెల గారికి అర్థమైపోయింది నేను అన్నంత వరకే భూమి బాగుంటుందని. అందుకే ఈ వాస్ టీచింగ్ పీపుల్. ఆయనకేం ఆ దినాల్లో ఏంటో తెలుసా, వాక్యంలో ఉంది దేవుడి ఆత్మ నరులతో వాదిస్తుండేదంట. అంటే అర్థం తెలుసా, ఇంట్యూషన్ చేసేదంట. దేవుని వాక్ అలా వస్తుండే కానీ మనుషులే వినట్లే. కానీ నోవా ట్రైన్ అయ్యాడంట వినేలాగా. తను ట్రైన్ చేసుకున్నాడు. బైబిల్లో ఉంది 500 సంవత్సరాల వయసు వచ్చాక అతనికి వాక్ వచ్చిందంట. నువ్వు ఈరోజే పొందుకుంటా ఎంత ధన్యుడు ఎంత ధనురాలు. 500 సంవత్సరాలు పట్టింది ఆయనకి ట్రైన్ అవ్వడానికి. 60 సంవత్సరాల వరకు ఒకలాగా ఉన్నాడేమో, 100 సంవత్సరాలు అక్కడి నుంచి టైం తీసుకోవాల్సి వచ్చింది ఆయన. ఈరోజు నీ చేతిలో బైబిల్ ఎంత ధన్యుడివి. ఇట్లా తెరవచ్చు నువ్వు బైబిల్. అది కూడా బద్ధకం కొంతమంది. ఇట్లా తెరవచ్చు నువ్వు బైబిల్. ఆ దినాల్లో వాక్ రావడానికి ఎదురు చూసేవాళ్ళు, ప్రవక్తల కోసం ఎదురు చూసేవాళ్ళు, దేవదూత వస్తాడేమో ఎదురు చూసేవాళ్ళు. ఈరోజు నీ చేతిలో బైబిల్ ఉంది. సమస్యలతో ఎందుకు తిరుగుతున్నావు మరి? ఓపెన్ చేయి. దొరికిన వారికి అది జీవము, సర్వ శరీరానికి ఆరోగ్యం. మోసం చేసే పని ఉండదు మనుషుల్ని. మంచోళ్ళగా నటించి లోకం తీరులో మనం పని చేయకలే. మనం నిజాయితీగా ఉండొచ్చు, అన్నీ మార్చేయచ్చు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతున్నాయి నా మాటలు? అర్థమవుతున్నాయా? దేవుడు అంటే నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధుల్లోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధిస్తే ఏం చేస్తాడు? నేను ఆకాశపు ఒకసారి ఆల్రెడీ మీకు హిస్టరీలో ఉందే. ఒకసారి ఇప్పుతా అన్ని మునిపోయిన కొండలు అట్లా ఇప్పుతా అంటున్నాడు మీ జీవితంలో. అప్పుడు మీకు కనబడే సమస్య ఉండదు. ప్రతి కొండ కదిలిపోతుంది. మీరు ఇవ్వకాల తయారయ్యారు. చెప్పేవాడిని నా మీద అలుగుతారు మళ్ళీ. నన్ను చూసే చెప్పాడు ఈరోజు. అది ఇంకా బేసిక్ అండి. అది ABCDలో ఏలాగా 10వ భాగం. ఇంకా చాలా ఉన్నాయి. మనం పాడతాం గొప్ప కొండలు కదిలిపోవును సరిహద్దులు అని పాడతాం కదా. మనం పాడక్కలే, అన్నీ మునిగిపోతాయి మన ముందు. కథలు కూడా అవసరం లేదు, అవి కనపడవు. వాటి మించి వెళ్ళిపోతాం మనం. ఆ ఓడలో వెళ్ళిపోయినట్టు. ఆ ఓడ వెళ్తుంటే కింద ఏం గిరిగిరని గీసుకోవట్లే ఆ కొండలు. వాటికంటే ఎంతో పైన ఉన్నట్టు. కెన్ యూ బిలీవ్ దాట్? కెన్ యూ అండర్స్టాండ్ దాట్? లోకం ఎటుపోయినా నాకు అనవసరం, నేను పైకి వెళ్తాను. పిక్చర్ వేసుకోవద్దా? నోవా ఓడకి ఎన్ని నీళ్ళు వస్తే అంత పైకి వెళ్ళింది. దేవుడు అలా డిజైన్ చేశాడు దాన్ని. నీ జీవితం అలాగే డిజైన్ చేసి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయతానుంది. సమస్య ఎక్కడుంది? మాట్లాడితే పొద్దున్నే సమస్య, పక్కింటోళ్ళ సమస్య, ముందింటోళ్ళ సమస్య. इसको छोड़ दो पूरा. Rejoice in the Lord. Praise the Lord. వెళ్ళి ప్రతి చోట చెప్తున్నా అంటే, హలో వర్షం వస్తుంది, పెద్దది తుఫాన్ వచ్చేస్తుంది. పుట్టి పెరిగినప్పటి నుంచి ఇప్పుడైనా జరిగింది ఇట్లా? కొత్త పిచ్చి వచ్చింది నీకు. ఇలా కుటుంబం అంతా ఇంతే కావచ్చు. ఇలా తాత అట్లటోడే, వీళ్ళ నాయన అట్లటోడే, వీళ్ళందరూ మేము అందరూ అట్లటోళ్ళమే. హెబ్రీ 11వ అధ్యాయంలో మా గురించి తెలుస్తుంది మేము అట్లటోళ్ళము. ఆ ఇంట్లో మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకోండి. వాళ్ళందరూ మా బ్యాచ్, మా వంశం. అది రాజులేని యాచక వంశం, ఏర్పరచబడిన వంశం. ఇంకా ఎంతమంది గురించి చెప్పాలి? కరుణబాబు గురించి కూడా చెప్పాలి దాంట్లో. ఆ బుక్ కంప్లీట్ అవ్వలేదు, ఆ చాప్టర్ కంప్లీట్ అవ్వలేదు. ఇంకా మనం వెళ్ళినప్పుడు కంప్లీట్ చేస్తాడు ప్రభు. అక్కడ నీ పేరు నా పేరు చెప్పి కంప్లీట్ చేస్తాడు అక్కడ. మహారాష్ట్ర కాలం అంతే. ఇఫ్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, ఐఎమ్ గోనా రిజాయిస్ దేర్. ఇంకెంత మందిని గురించి చెప్పాలన్నాడు. ఎందుకంటే లిస్ట్ ఇంకా పెండింగ్ ఉంది. చివరి 2 వచనాలు అంటది 11వ అధ్యాయంలో చివరి 2 వచనాలు. ఆగండి ఇక్కడ కంప్లీట్ చేద్దాం. మలకిలో ఓకే, ఐ అండర్స్టాండ్. పట్టజాలనంత విస్తార దీవెనలు. తెలుగులో తప్పు రాసే దీవెనలు ఒకటే బ్లెస్సింగ్. ఇంగ్లీష్లో బ్లెస్సింగ్ అని ఉంటుంది, బ్లెస్సింగ్స్ ఉండదు. మనకి బ్లెస్సింగ్స్ అవసరం, ఒకే బ్లెస్సింగ్. ఆ బిగ్ బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నీలో ఉన్నాడు. He is the reason for everything. Amen. ఆ బ్లెస్సింగ్ నీలో ఉన్నాడు కాబట్టి నీలోంచే జీవజల నదులు బయటకు వస్తాయంట. ఫైనాన్సెస్ వస్తాయి నీలోంచి, హీలింగ్ వస్తుంది నీలోంచి,
విజ్డమ్, దేవుని యొక్క జ్ఞానం బయటికి తెలివిగా బయటకు వస్తుంది. నువ్వు మాట్లాడినప్పుడు పరిస్థితులు మారడం ప్రారంభిస్తాయి. మనిషి జ్ఞానం నేర్పు మాటలు కాదు, దేవుని జ్ఞానం నువ్వు మాట్లాడుతావు. హల్లెలూయా. నీకు ఏ తెలీదు, బి తెలీదు, ఆఫీస్కి వెళ్ళి అంటావు ఇలా చేస్తే మారుతుంది అంటావు. అలా అంటారు, ఈడ కూడా బాబు చెప్తున్నాడంట, ఆడ మారిపోతుంది. సడన్గా రేపు అంటారు కదా, నేను వేరే పోస్ట్కి మారుస్తున్నాను, నీకంటే తెలుగులోడు ఎవడు లేడు ఇక్కడ అంటారు. ఐ డిక్రీ అండ్ డిక్లేర్, ఈ నెలలో మీ శాలరీ డబల్ అవును కాక, ఎందుకంటే మీ పొజిషన్ మారుతుంది కాబట్టి. కొంతమంది జాబ్ నుంచి బయటకు వచ్చి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? ఎంతమంది నాతో ఉన్నారు? అరే చాలా ఫాస్ట్ ఉండాలి దీంట్లో, వీళ్ళు కాదు అని వస్తారు వీళ్ళుగా. ఫైర్ అలాంటిది చేస్తుంది మీలో. సురుకు తగులుతాడు అంటారు, చేయొచ్చేసింది పైకి. బిఫోర్ యు నో ఇట్ కేమ్ అప్. నేను ఎప్పటి నీ చేతులు అయితే అనలేదు అంటుంటారు ఇలా, ఎందుకంటే దట్ హ్యాస్ హిట్ దెమ్. అలాగే ఉంటుండే ఒకప్పుడు కొంతమంది మారిరు, ఇప్పుడే స్లో అయ్యారు. ఎందుకయ్యా నీకు నువ్వే బాధ్యుడు. మొదటి ప్రేమ, ఆ మొదటి మంట, మొదటి కసేది తెచ్చుకోపోయి మళ్ళీ ఉపవాసం ఉండు. ఊరికే టైంపాస్ చేయకు. ఇక్కడ గో సిట్ డౌన్ అండ్ స్టిర్ అప్. వస్తుంది అప్పుడు మజా. ముందు చేయలేకపోతే ఇక్కడ కూర్చోవచ్చు అయ్యగారు అంటారు, మీరు ఆడ కూర్చుంటాను నేను కావంటే. బట్ ఐ వాంట్ టు బి వెరీ క్లోజ్లీ లిజనింగ్. హల్లెలూయా. యంగ్ పీపుల్ గెట్ రెడీ, బికాస్ వాట్ గాడ్ హెస్ డన్ టు యూ ఆన్ ద స్పెషల్ సండే ఈజ్ నాట్ సింపుల్. ఎవరైతే ఆ రోజు ముందుకు వచ్చారో వాళ్ళందరితో చెప్తున్నారు, జోక్ తీసుకోకండి. అది యూ ఆర్ గోయింగ్ టు సీ దాట్ హ్యాపెనింగ్ టు యూ. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను, నేను ఐఎమ్ టెలింగ్ యూ, మీరు ఊహించలేదు ఎప్పుడు అలాంటి సంగతులు జరుగుతాయి అన్నాడు. అందుకే పట్ట జాలనంతా ఎవరు ఊహించలేదు ఆ వర్షం వస్తుందని, అది వరద అవుతుందని. అలాగే అవుతుంది ఇప్పుడు కూడా. నోవా దినాల్లాగా ఉంటాయి ఈ దినాలు అన్నాడు. యూ విల్ సబ్డ్యూ ఎవ్రీథింగ్. ప్రతి దాన్ని ముంచేస్తారు మీరు, ప్రతి దాన్ని అనగదొరుకుతారు. వారు సింహముల నోలను మూసారని, అగ్ని బలాన్ని చల్లార్చారని ఉంది. అవన్నీ మన బ్యాచ్ వాళ్ళు, మన వంశం వాళ్ళు. దట్ డిఎన్ఏ ఈజ్ ఇన్ యూ నౌ. ఆత్మ ద్వారా అది నీలో ఉంది. తెలుసా మీకు అది? చదువుతారా ఎబ్రీ 11 అధ్యాయంలో ఆ మాట? అది చదవండి. ఇంకా ఏమి చెప్పుదును అని అక్కడి నుంచి చదవాలి. ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, కరుణ బాబు, యొఫ్తా. మీకు నచ్చితే నచ్చకపోతే నా పేరు నేను చదువుకుంటా 100 సార్లు. ఎందుకంటే లేఖనంలో ఎట్లుందో అలాగే వచ్చాను నేను బయటికి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ అలాంటి వాళ్ళు? మీ పేరు ఎవరు చదువుకోవద్దన్నాడు? మీకు ఆ వంశం మీద సిగ్గుంటే మీరు చదువుకోరు. నాకు గర్వం ఉంది, అతిశయం ఉంది. నేను ఏర్పరచబడిన వంశం కాబట్టి, రాజులేని యాజక సమూహం కాబట్టి. గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదు. మాకు కూడా అదే పరిస్థితి ఉంది ఇక్కడ. కొంతమంది ఆల్రెడీ మారారు, ఏం పర్లేదు. వారి విశ్వాసం ద్వారా రాజ్యములను జయించి. వారు చూడండి, దిస్ ఇస్ అవర్ డిఎన్ఏ. ఇది మన డిఎన్ఏ. ఇది నాలో ఉంది అనండి. ఇది నాలో ఉంది, ఇది నాలో ఉంది. అయ్యా, వారి విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించిరి, నీతి కార్యము జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహపు నోళ్లను మూసిరి, అగ్ని బలాన్ని చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి. కొన్నిసార్లు ఎట్లా తప్పించుకుంటే అని వెళ్ళిపోయినారంట, అని వెళ్ళిపోయినారంట. హే అని వెళ్ళినప్పుడు అని వెళ్ళిపోయినారంట. అంటే భయపడి కాదు, ఇప్పుడు అవసరం లేదు ఈ పోరాటం అని అని వెళ్ళిపోయినారంట. నిన్ను పట్టుకోగలిగిన వాళ్ళు ఎవరు లేరు. నేను ఎవరికో ఇది ప్రవచిస్తున్నాను, భయపడిపోతున్నామో, నన్ను పట్టేసుకుంటారు, నా పని అయిపోతుంది. నో బడీ కెన్ క్యాచ్ యూ. ఫస్ట్ నువ్వు మారు. ఫస్ట్ సత్యంను ఆశ్రయించు. ఎవరి నోట్లో పడనీయడు దేవుడు, ఎవరి చేతిలో పడనీయడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జీవితం మార్చుకున్నాను అనుకో, బుద్ధి మార్చుకున్నాను అనుకో, నేను ఎవరిని హాని చేయనియండి నీకు దేవుడు. సౌలుని పౌలుగా మార్చిన, పౌలు ఆయన పెట్టుకున్నాడు, కానీ సౌలు పట్టుకున్నప్పుడు నేను నిన్ను కాపాడుతాన్నాడు దేవుడు అనడం లేదా? ఎందుకంటే అతని మీద చాలామంది క్రోధం ఉంది. ఆ క్రోధాలన్నింటిలోంచి ఆయన కాపాడాడు. హీ అమేజింగ్లీ డెలివర్డ్ హిమ్. సంపేశాం అనుకున్నారు ఒకరోజు, లేచి కూర్చున్నట్టు మళ్ళీ
ఏది ఏం చేయలేకపోయిందని. అగ్ని బలము చల్లార్చిరి, ఖడ్గదారిని తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారదోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందిరి. కొందరైతే పర్లేదులే. పేతురు గారు 2 తప్పించబడ్డాడు కదా. పేతురు గారు మనం చేసాం కదా, ఆ జైలు నుంచి బయటకు వచ్చాడు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు పేతురు గారు అన్నట్ట, నన్ను చంపండి అన్నట్టు. నా టైం అయిపోయింది, నా పని అయిపోయింది, వేసేసుకోండి, ఇంకా మీ ఇష్టం అన్నట్టు. అలా అన్నట్టు, సిలువేసేద్దాం అన్నట్ట. ఒక నిమిషం చిన్న రిక్వెస్ట్ అన్నట్టు. ఏంటంటే బతకడానికి కాదు రిక్వెస్ట్, నన్ను సిలువ ఉల్టాయండి అన్నట్టు. ఎందుకంటే నా ప్రభువులాగా నేను చేయడం ఇష్టం లేదు, నాకు తిరగమార్గ వేసేయండి అన్నట్టు. ఏంది చావులో కూడా ఛాయిస్ అడుగుతున్నాను నేను. కారణం ఏంటో తెలుసా, ఆయన కావాలంటే కోరుకుంటే మళ్ళీ బయటకు వచ్చేవాడు. కానీ ఆయన కోరుకోలేదు, ఇంకా చాలా అనిపించింది ఆయన. అందుకే చివరి పరిధికి రాసేటప్పుడు అంటాడు, నా గుడారాన్ని విడిచిపోయే సమయం వచ్చిందని. అది మరణం అంటే. మరణం అంటే ఏంటి, మనకు లేదు కానీ దాటిపోయేది అనండి. ఇప్పుడు మనం దాటక్కర్లేదు, ఎక్కడ పోక్కర్లేదు. ఎందుకో తెలుసా, ప్రభు రాకడ ఇప్పుడు ఉంది ఈ జనరేషన్లో. మనం ఎలాంటి జనరేషన్లో ఉన్నదో తెలుసా, వీఆర్ క్లోజ్ టు ర్యాప్చర్. ఇప్పుడు ఎందుకు సావాలనుకుంటున్నారు మీరు? అడ్వాంటేజ్ తీసుకోండి. ఇప్పుడు నేను చావను, నేను సజీవుడినై యెహోవా క్రియలను ప్రకటిస్తాను. హల్లెలూయా. మీకు పని ఉంటే మిమ్మల్ని ఏది చంపలేదు. కొంతమంది ఏం చేశారంటే పునరుద్ధానం పొందారు, కొంతమంది వదిలేశారంటే శ్రేష్టమైన పునరుద్ధానం కోసం. నెక్స్ట్ యాతన పెట్టబడి మరి కొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను, అది కూడా ఎంజాయ్ చేశారంటే వీళ్ళు. తిరస్కారం, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి. కొంతమంది అంటారు, నాకు నొప్పి వచ్చేస్తుంది, బస్ పోట్లు పొడిచినట్టుంది, పోట్లు పొడిచింది. నిజంగా పొడుస్తున్నట్టే ఏంలే, అట్లా ఉంది అంటే నిజంగా పొడిచారు. వాళ్ళని రంపాలతో కోసారండి. బతుకుండగానే వాళ్ళ అవయవాల్ని కోసేశారు. వాళ్ళకి ఊపిరి ఉండగానే ఊక్కపోతే తట్టుకోలేరు. వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ రక్తం కారుతున్న వాళ్ళే చూసి చచ్చిపోయారు వాళ్ళు. హలో, వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? పట్టించుకోలేదు దేవుడు. వాళ్ళు ఇష్టపడ్డారంట అలాంటి హింసలు పొందడానికి దేవుని కోసం. ఊళ్ళో ఒక మాట వస్తుందని అమ్మేస్తారు రక్షణని. మా వాళ్ళు ఏమైనా అంటారు అనుకొని కొంచెం అలాగ వెళ్ళిపోయాను. ఏంటో తెలియదు. అంత చీపా? ఇంత గొప్ప రక్షణ ఏడ పోతుందో మాకు అదని అలాగే పెట్టుకున్నాం. అక్కడ చెప్పడానికి అంత భయమా? దేవుణ్ణి ఒప్పుకోవడానికి అంత భయమా? ఐఎమ్ ఏ క్రిస్టియన్ అని రాయించడానికి అంత భయమా? అందుకే అక్కడే ఉన్నారు. మీరు అది దాటి చూడండి, ఎంత పైకి వెళ్తారు. అవి ఎక్కడ పోతాయో, అవి ఎక్కడ పోతాయో, అవి ఎక్కడ పోతాయో, అవి ఎక్కడ పోతాయో. మాకు ఇంతవరకు రేషన్ కార్డు లేదు, అందుకే లైన్లు నించిన పని లేదు. అందరికీ పంచుతున్నాం మేము. ఇప్పుడు మాట్లాడరు ఎవరు. ఉంటే తప్పని నేను అనట్లేదు. గాడ్ బ్లెస్ యూ. పింక్ కార్డు లెవెల్లో ఉన్నా కావాలనే వైట్ కార్డు కావాలి నాకు. ఎందుకా ప్రయాస, అబద్ధాలు చెప్పి. నా సంపాదన ఏమీ లే అని దొంగ లెక్కలు రాసి. అందుకే మీరే ప్రవచించుకున్నారు, నా ఇంతకంటే సంపాదించనండి. కరోజికా మా ఖాచేలే బ్రాజికోస్. నేను అన్నాను, నేను ఇట్లాంటి వాడిని అసలు నాకు ఇది సరిపోతురా బాబు, నాకు అకౌంట్లు దాటిపోతాయి అన్నీ. ఐ ఆమ్ వెరీ వెరీ ఫైర్ఫుల్ ఫర్ గాడ్. నన్ను ఎంత తిట్టుకున్నా పర్లేదు, నన్నేగా తిట్టుకోండి. కానీ తిట్టుకొని ఒకరోజు బాగుపడతారు మీరు. అలాంటిది మాది, అది అంటుతుంది మీకు బాగా. వీఆర్ వెరీ కంటేజియస్ ఫర్ గుడ్. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అలాంటి ఖడ్గం పోటీ పడి మరి ప్రాణాలు అర్పించారంట. అట్లుంది కదా అది. నెక్స్ట్ ఏముంది? శోధింపబడి ఖడ్గంతో చంపబడి గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి. నైకీ అడిడాస్లు కాదు,
అన్నీ కదా ఉన్నాయా వాళ్ళకి? నో ప్రాబ్లం, దే క్రియేటెడ్ దేర్ ఓన్ బ్రాండ్. ఇదేమి తప్పు, చిన్న బ్రాండ్స్ ఏం కదా, గొర్రె చర్మలు మేక చర్మలు కప్పుకున్నట్టు తప్ప ఆడితో తయారు చేసే కదా కోట్లన్నీ. వాళ్ళు అప్పుడే ఇన్వెంట్ చేశారు వీళ్ళు. బ్రాండ్ వాళ్ళే తయారు చేసుకున్నారండి, వాళ్ళ బ్రాండ్ వాళ్ళే తయారు చేసుకున్నారు. కానీ వాళ్ళు ఉన్న పరిస్థితిలో వాళ్ళు లోకానికి అలా కనిపించారేమో దరిద్రులుగా. కానీ దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందొచ్చు, అడవుల్లో కొండల్లో కొండ మీద గుహలలో సొరంగములలో తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. దుబాయ్లో 7 స్టార్ హోటల్ ఉంది, అది కూడా సరిపోదండి వీళ్ళకి, వీళ్ళ స్టాండర్డ్కి. మీకు అర్థమైతే ఎంత బాగుంది. వాళ్ళని తీసుకెళ్ళి పెట్టాలంటే అది కూడా సరిపోదండి, అలాంటి వాళ్ళండి వీళ్ళు. నెక్స్ట్, వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణ నిమిత్తం. మనము లేకుండా చెప్పండి, లేచి ఎందుకన్నా? మీరు లేకపోతే, నేను లేకపోతే అది పూర్తవదండి. చూడండి, అన్నీ చేసి కూడా వాళ్ళు మన వైపు చూస్తున్నారు. నాకు ఇది చాలా కదిలించింది నన్ను. అలా అని మీరు అడవిలో తిరగక్కర్లేదు, ఇప్పుడు గొర్రె చర్మాలు కప్పుకోక్కర్లేదు. వాళ్ళన్నీ భరించారు. ఎందుకో తెలుసా? మాకు క్లోజింగ్ జనరేషన్ వస్తారు, వాళ్ళు వచ్చి మావన్నీ పూర్తి చేస్తారు. అంటే మీరు నేను వచ్చి అన్నీ పూర్తి చేస్తామని వాళ్ళు ఎదురు చూశారు. మొన్న మన ముందు వెళ్ళిపోయిన జనరేషన్తో సహా వాళ్ళందరూ ఆశపడుతున్నారు, మిమ్మల్ని చూస్తున్నారు. ఎందుకు నేను ప్రతిసారి అంటాను, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ మేఘం వస్తుంది, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ అది వస్తుంది. ఇగో ఇలా వెళ్ళే వాళ్ళతో శోధించబడి వెళ్ళకండి. వాళ్ళకి ఏదో చిన్న పని నుంచి ఉంటుంది, వెళ్తున్నారు. కానీ మీరు వెళ్ళకండి, అదేదో పాపకు ఏదో అవసరం ఉంటుంది. కానీ పని లేకుండా వెళ్ళిపోదాలి వెనకాల. అది చాలా మిస్బిహేవియర్. డోంట్ గో ఎనీవేర్. నించోమనేది బయటికి వెళ్ళడానికి కాదు, నించోమనేది మరి జాగ్రత్తగా వినడానికి. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచును కనుక వీరు వాగ్దాన ఫలం అనుభవింపలేదు. వాళ్ళు మనకు వదిలిపెట్టారంటే ఎంజాయ్ చేయండి. మనకైతే ఇంత దీనస్థితి లేవు కదా, ఛాలెంజెస్ అంత లేవు కదా, ఇంత ఫ్రీగా ఉంది మనకి. ఇక్కడ కూడా కంప్లైంట్సా? మీ కంప్లైంట్స్కి ఒక అర్థం ఉండాలి. ఇది చదివిన తర్వాత కూడా ఉక్కబోసింది, నాకు కడుపులో ఆకలేసింది అంటే నవ్వుతారు ఎవడన్నా ఇలాంటివి చూసి. నిజంగా నవ్వుతారు మిమ్మల్ని చూసి. మీకు ఇవా కంప్లైంట్స్ ఈరోజు? వాళ్ళు ఒక కంప్లైంట్ చేయలేదు, రంపములతో కోయబడ్డారు, అవమానించబడ్డారు, ఒక కంప్లైంట్ చేయలేదు. వాళ్ళు నన్ను పట్టించుకోలే, నన్ను విలువలే, నాతో మాట్లాడలే, నేనని గుర్తించలే. ఇట్లా ఉంటే కంప్లైంట్స్ కొన్ని అనిపిస్తుంది. వీళ్ళు ఏ బ్యాచ్ రా బాబు? ఖచ్చితంగా అయితే ఎబ్రియో 11 బ్యాచ్ కాదు వీళ్ళు, కానే కాదు. ఈ డిఎన్ఏ లేదు వీళ్ళు. ఈ డిఎన్ఏ ఉంటే ఏ పట్టించుకోరు. ఎందుకో తెలుసా? వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏంటో. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? ఎంతమంది నాతో ఏకీభవిస్తున్నారు? కమాన్, తెరిచి ఆలోచించండి. ఇప్పుడు మనము లాస్ట్గా ఒక వాక్యం చదవాలి. కొలస్సీ 2వ అధ్యాయం 3వ వచనం. దిస్ టీవీ ఇస్ గాన్. కొలస్సీ 2:3 ఏముంది? 1 2 3. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే. చెప్పండి, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటలు చెప్పి మిమ్మల్ని మోసపరచకుండానట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళినా నేను మీతో పాటు ఉన్నాను. మర్చిపోకండి ఈ విషయాన్ని. అది ఒక దైవజనుని బాధ్యత. సో చాలాసార్లు మనం చూస్తాం, నేను ఉండగానే అందరూ మంచిగా బిహేవ్ చేస్తారు, అందరూ చక్కగా ఉంటుంది, చేతులు ఎత్తున్నారు. అది ఎక్కడున్నా ఉన్నట్టుగానే చేయగలిగితే ఇంకా మంచిది. దేవుడు మీలో ఉన్నాడు, మీ మీద చాలా ఆశలు ఉన్నాయి ఆయనకి. మిమ్మల్ని తెచ్చి ఒక స్పెషల్ బ్రాండ్గా పెట్టాడు దేవుడు. సో కమాన్ చేరా. నిన్న నాకు ఫోన్ చేశారు, బాగాలేదని కదా. ఇప్పుడు ఎట్లా ఉంది? ఎందుకు పోతారు మీరు? ఎక్కడ పోరు, ఈయనే ఉంటారు ర్యాప్చర్ అయ్యే వరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? ఈ పనిలో మన భాగం అయితే ఎవ్వరికి ఏం కాదు. ఆ సమయానికి ఏదో అయిపోతుంది అనిపిస్తుంది. నేను చెప్పాలి, నాకు చాలా పని ఉంది. నాట్ టుడే ఈరోజు కాదు. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. దైవజనుడైన పౌలు గారికి పాము కరిచిందంట కదా. ఏం చేశాడంట? నాట్ టుడే అని ఇసిరి కొట్టినట్ట. అందుకని అయ్యో 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 ఆకులు పట్టుకున్నారా బాబు అన్నాడా? విధులు కొట్టానంట. నాట్ టుడే, నాట్ టుడే, నాట్ టుడే. ఒక 5 నిమిషాలు చూశారు, 10 నిమిషాలు, గంట చూశారు, అయిపోతుంది అనుకున్నారు. చావట్లేదు. ఈయన దేవుడు అన్నారు. మా దేవత కూడా ఈయన ముందు వంగిపోయింది అన్నారు. అప్పుడు అన్నాడు, నేను చెప్తాను అసలైనది ఏంటో అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను మీతో చెప్తున్నాను, ఈ మంత్ చాలా ఇంపార్టెంట్. ఈ మంత్ మీరు ఎట్లాంటి దాన్నైనా ముంచేస్తారు, అంటే అణగదొక్కేస్తారు. మీ ముందు ఎట్లాంటిదైనా మీ ముందు ఒగ్గాల్సిందే, అణిగిపోవాల్సిందే. అట్లాంటి నెల ఈరోజు మీకు. అది మీ ప్రొఫెషన్లో కానీ, మీ పర్సనల్ లైఫ్ కానీ, మీ శరీరంలో కానీ, ఎవ్రీథింగ్ హ్యాస్ టు సబ్డ్యూ. ప్రతిదీ మీ ముందు ఒగ్గాల్సిందే. లైక్ ఎవ్రీ మౌంటైన్ సబ్మర్జ్డ్. ప్రతి మౌంటైన్ అది మునిగినట్టుగా మీ జీవితంలో ఉన్న ప్రతిదీ మీ ముందు అది అణిగిపోవాల్సిందే. మీరు వాటికి పైన ఉండేలాగా. ఈ నెల ప్రభు నాతో చెప్పిన మాట, ఆత్మలో దేవుడు ప్రేరేపించిన మాట నేను మీకు చెప్తున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైన నెల. చాలా మంది జీవితాల్లో గొప్ప గొప్ప మార్పులు వచ్చే నెల. ఈ సంవత్సరం అంతటికి ఇది ప్రాముఖ్యమైన నెల. నేను మీతో అంటున్నాను, ఈ నెల మీరున్న స్థాయికి డబల్ అవుతారు. మీరు 2 అంతలుగా అవుతారు. మీరు 2 అంతలు, అమాంతంగా 2 మారుతారు. యూ విల్ బికమ్ డబల్ ఆఫ్ వాట్ యు ఆర్. దెర్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ. మీరు అందరిలా కాదు, బోల్డ్గా పనిచేయాలి. దెర్ ఈస్ సంథింగ్ విల్ డబల్ యువర్ థింగ్స్ నా. రేపే జరగచ్చు మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు. యూజువల్గా అక్టోబర్లో మాకు జీతాలు పెంచుతారండి అంటారేమో. ఫర్ యూ టుమారో రేపు పెంచుతారు. రేపు ఎందుకు పెంచుతారో కూడా చెప్తున్నాను. మీరు వెళ్ళేసరికి వాళ్ళకి అర్థంగా ఆలోచిస్తున్నప్పుడు నువ్వు అంటావు, ఇది ఇలా చేయొచ్చు అంటావు. నీకెలా తెలిసింది? ఓకే, పుట్ హిమ్ యాజ్ అ ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ పుట్ హర్ యాజ్ అ ప్రాజెక్ట్ మేనేజర్. బికాస్ ద పొజిషన్ హెస్ చేంజ్డ్, ద శాలరీ ఈజ్ ఆల్సో చేంజ్డ్. అది నీకు ఆ టైం అనుకూలమైన జ్ఞానం నీ నోట్లోంచి వస్తుంది. నువ్వు వ్యాపారం చేస్తుంటే ముందు కంటే 2 అంతల లాభాన్ని సంపాదిస్తావు ఈ నెల. ఐ డిక్రీ అండ్ డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నౌ ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఐ డిక్లేర్ యూ విల్ బి మార్క్డ్. అలాంటి ముద్ర మీరు కలిగి వెళ్తారు ఇక్కడ నుంచి. దట్ విల్ అట్రాక్ట్ ఎవ్రీథింగ్. యూ విల్ అట్రాక్ట్ ఫేవర్. చెప్పండి, నేను దయను అట్రాక్ట్ చేస్తున్నాను, ఫైనాన్సెస్ని అట్రాక్ట్ చేస్తున్నాను, సొల్యూషన్స్ని అట్రాక్ట్ చేస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ మార్పులు జరుగుతాయి ప్రభువైన యేసుక్రీస్తు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఎంతమంది పరిశుద్ధాత్మను పొందలేదు మీ మధ్యలో? అంటే పొందామో లేదో డౌట్ ఉంది అయ్యగారు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు ఎందుకో కొంతమంది గుంపులు అలా కలిసిపోయి ఉన్నారేమో డౌట్. ప్లీజ్, విచిత్రంగా చూడక్కర్లేదు మనుషులు అన్య భాషలో మాట్లాడుతుంటేదని. యూ కెన్ రిసీవ్ నౌ. కొంతమంది పరిశుద్ధాత్మ పొందినట్టే ఉంది కానీ మేము అన్య భాషలు మాట్లాడలేకపోతున్నాం. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఎస్. దయచేసి ఎక్కువ కాలం గడిచిపోయిందా మీరు అలా ఉండి, అదేం గర్వకారణం కాదు. కానీ నిరుత్సాహం కూడా పడకండి. మీరు కొంచెం బయటకు వచ్చేయగలరా? ఒకసారి ఈ ముందుకు రాగలరా? ఐ వాంట్ టు ప్రే విత్ యూ. నేను మీతో ప్రార్థిస్తాను. ఐ వాంట్ పాస్టర్ మార్క్ విల్సన్ టు కమ్. యాజ్ ఐ ప్రే, వెన్ ఐ సే టు యూ, లే హ్యాండ్స్ ఆన్ దెమ్ సో దట్ దే విల్ రిసీవ్ హోలీ స్పిరిట్. బికాజ్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మను పొందకపోతే నేనేం మాట్లాడుతున్నా వాళ్ళకి అర్థం కాదు. సో మేక్ యువర్ సెల్ఫ్ ఫ్రీ. కొంచెం ప్లీజ్ తీసుకోండి. వేరే వాళ్ళు కూడా వస్తున్నారు. ఒకవేళ మీరు ఈరోజు వచ్చినప్పుడు ఇంకా రక్షించబడకపోతే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు రక్షించబడడం చాలా అవసరం. మీరు అసలు రక్షణే పొందలేదా? రక్షణ పొందకపోతే ఇప్పుడే రక్షించబడవచ్చు. ఈరోజే వచ్చారా? లేకపోతే ఇంతకుముందు చాలాసార్లు వచ్చాం కానీ ఎప్పుడు విన్నట్టు లేదు మాకంటే. సపోజ్ ఈ ముందున్న వాళ్ళు కాకుండా గుంపులు అలాంటి వాళ్ళు ఉంటే, ఈరోజే వచ్చాము, లేకపోతే ముందు కూడా వచ్చిన వాళ్ళు ఉంటే, ఇంతకుముందు ఎప్పుడు నేను
సరిగా అర్థం చేసుకోలేకపోయాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, యేసుక్రీస్తే దేవుని కుమారుడు, దేవుడని. ఆయన నా స్థానంలో సమస్తాన్ని పూర్తి చేశాడు. ఆయన చనిపోయి తిరిగి లేచడం ద్వారా రక్షణ వచ్చింది నాకు అని నమ్మి మీరు ఒకవేళ ఇప్పుడే తీర్మానం చేస్తే యేసుక్రీస్తు నా ప్రభు అని ఒప్పుకుంటే మీరు రక్షించబడతారు. ఇంతవరకు అలా రక్షణ లేని వాళ్ళు ఉన్నారా? ఎవరైనా తీర్మానం లేని వాళ్ళు చేయొద్దండి. అలాంటి వాళ్ళు రక్షణ తీర్మానం లేని వాళ్ళు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే ఫస్ట్ వాళ్ళు ప్రార్థన చేద్దాం. ఫస్ట్ నాతో పాటు చెప్పండి. అలాంటి వాళ్ళు రక్షణ ఇంతవరకు పొందలేదు అని డౌట్ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి, ఈరోజు నేను తెలుసుకున్నాను యేసుక్రీస్తు దేవుడని, ఆయన నా కొరకు వచ్చిన దేవుని కుమారుడని నేను నమ్ముతున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడో అది నా కోసమే అని నేను విశ్వసిస్తున్నాను. ఆయన నా స్థానంలో చనిపోయి తిరిగి లేచడం ద్వారా నాకు రక్షణ కలిగింది. ఆయన రక్తం వలన నేను శుద్ధి చేయబడ్డాను. నేను నమ్ముతున్నాను ఆయన నా స్థానంలో సమస్తాన్ని పూర్తి చేశాడని. ఈ సువార్త నమ్మి యేసుక్రీస్తు నా ప్రభువని నేను ఒప్పుకుంటున్నాను, తెలియజేస్తున్నాను, ప్రకటిస్తున్నాను. ఈ మాట చెప్పి నేను రక్షించబడ్డాను, కొత్త సృష్టిగా మార్చబడ్డాను, నీతిమంతునిగా తీర్చబడ్డాను. ప్రభువైన యేసు నామములో ఆమేన్. కంగ్రాచులేషన్స్. ఈరోజు ఫస్ట్ టైం ఈ ప్రేయర్ ఎవరు చేస్తారో మీరు రక్షించబడ్డారు, మీరు రక్షించబడ్డారు. దీనికి సూచన అయిన బ్యాప్టిజం తీసుకోండి. అలాంటి వారు కూడా ఇప్పుడు వచ్చేయండి ముందుకి. ఇప్పుడు ఫస్ట్ టైం అలా ప్రేయర్ చేసిన వాళ్ళు వచ్చేయండి, ప్లీజ్ కమ్. మీకు కొంచెం ముందుకు రండి. ఒక విషయం నేను మీకు చెప్తాను, బాగా వినండి. మీలో కొంతమందికి ఆల్రెడీ పరిశుద్ధాత్మను పొందినా మీరు అనే భాషలో మాట్లాడకపోవచ్చు. కాబట్టి మీరు అనుకుంటుండొచ్చు నేను పరిశుద్ధాత్మను పొందలేదేమో అని. కానీ రెండు కారణం ఉండొచ్చు. పరిశుద్ధాత్మ గురించి మీకు తెలియకపోవడం. పరిశుద్ధాత్ముడు ఆయన దేవుడు కదా, ఆయన దేవుడు. ఆయన మూడో దేవుడు కాదు, ఆయనే దేవుడు. వినండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే తన పని పూర్తి చేసి వెళ్ళాడో ఆయన అన్నాడు, నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీతో ఉంటాడు. అంటే ఆయన ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోడు, మీలోనే ఉంటాడు. అంటే దానికి ఆయన కావాల్సిందంతా చేశాడు, ఆయన వెళ్ళాడు, ఆయన పంపించాడు. పెంతెకొస్తు అనే దినం రోజు ఏమైంది? ఆయన పరిశుద్ధాత్మగా దిగి వచ్చాడు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోలేదు ఎక్కడికి, ఆయన గిఫ్ట్గా ఇవ్వబడ్డాడు. అపోస్తలుడైన పేతురు అన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు నామాన మీరు రక్షించబడితే పరిశుద్ధాత్మ అనే వరం మీరు పొందుకుంటారు. ఆయన గిఫ్ట్ అనండి. గిఫ్ట్ని మనం ఏం చేయాలి? రిసీవ్ చేయాలి. రిసీవింగ్ మీ పని. ఆయన ఇచ్చేశాడు అనండి. ఆయన ఇచ్చేశాడు, మీరేం చేయాలి? రిసీవ్ చేయాలి. సో మనం చేసేది అదే ఇప్పుడు. సో నేను ఎప్పుడైతే మీతో ఈ ప్రార్థన చేయిస్తానో వాక్యం చెప్తుంది, మీరు ఎప్పుడైతే రిసీవ్ చేస్తే మీలో ఆయన వచ్చేస్తాడు. వచ్చినప్పుడు ఇవన్నీ రిజల్ట్స్గా వస్తాయి. దాంట్లో మనము క్రొత్త ఉచ్చారణలతో మాట్లాడతాం, భాషలు కాదు, ఉచ్చారణలు. అప్పుడు ఒక్కొక్క చిన్న శబ్దం వచ్చినా మీరు పలకండి, నో ప్రాబ్లం. అది చాలా ఇంపార్టెంట్. అది ఆత్మలో ప్రార్థించడం అంటాం. చాలామందికి తెలియదు ఇది, దాన్ని అపహసిస్తారు. అందుకే డోంట్ డూ దాట్. దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఆత్మలో ప్రార్థన చేయాలి, మనసుతో కూడా ప్రార్థన చేయాలని. ఎన్నిసార్లు వచ్చారో ఏమో నో ప్రాబ్లం, ఇప్పుడు మీరు పొందుకోవచ్చు. అదే మీకు బుద్ధిని తెరుస్తుంది. ఆమె చాలాసార్లు మనం అందరు కంటిన్యూస్గా వెళ్ళిపోతుంటాం సండేలు. కానీ చాలామంది పరిశుద్ధాత్మ పొందకపోవడం వల్లే వాళ్ళకి విషయాలు అర్థం కావు. కొంతమంది పొందిన భాషల్లో మాట్లాడకపోవచ్చు, ఏదో ఆపుండొచ్చు మిమ్మల్ని. ఈరోజు అది కూడా తొలగిపోతుంది. సో మీరు చేయాల్సింది ఎలా ఏంటంటే, నేను మీతో ప్రార్థన చేయించగానే దేవునికి థ్యాంక్స్ చెప్పి మీ నోరు తెరిచినప్పుడు ప్రవాహంగా వస్తాయి. ఇంకొక మాట ఉంది, ఒకవేళ అలా జరగనప్పుడు దేవుని దైవజనులు చేయి ఉంచితే వాళ్ళు భాషతో మాట్లాడతారు. కాబట్టి చేయి ఉంచాలి అన్నప్పుడు అందుకని ఆ పరిచర్య కూడా మీ కొరకు చేస్తారు. అవునా? సో ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్. మీరు అర్థం చేసుకోండి. నా మాట అర్థమయ్యా? ఏకీపిస్తున్నారా? మిగతా వాళ్ళందరూ ఏకీపిద్దాం. వీరితో మీరు ఆల్రెడీ పొంది ఉన్నారన్నారు కదా, మీరు కూడా ఏకీపించండి. వీళ్ళతో మీరు నాతో కలిసి ప్రార్థన చేయండి. తండ్రి, కృతజ్ఞతాస్తుతులు, నువ్వు వాగ్దానం చేశావు, ఎవరు అడిగితే వారికి పరిశుద్ధాత్మనిస్తాను.
ఈరోజు నేను నమ్ముతున్నాను నీవు పరిశుద్ధాత్మను అనుగ్రహించవని. ఇప్పుడే నమ్మి యేసు నామంలో నేను పరిశుద్ధాత్మను రిసీవ్ చేసుకున్నాను. పరిశుద్ధాత్మను రిసీవ్ చేసుకున్నాను. నేను ఈ మాట నమ్మి రిసీవ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను నోరు తెరిచినప్పుడు నాలో ఉన్న పరిశుద్ధాత్ముడా నా నోటికి కొత్త పలుకులను, కొత్త భాషను మీరు ఇస్తున్నందుకే వందనాలు. ఇప్పుడే నేను నమ్మి పొందుకున్నాను, పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. ప్రభువైన యేసు నామములో ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఏ వింత వింత శబ్దాలు ఏమి రాక్కర్లేదు. మీరు దేవుని వాక్యాన్ని నెరవేర్చారు. ఇప్పుడే నెరవేర్చారు కాబట్టి మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇప్పుడు నా నేనేం చెప్పాను? నమ్మి నోరు తెరిస్తే, నమ్మి నోరు తెరిస్తే. ఇప్పుడు నోరు తెరిచినప్పుడు కొత్త స్వరాలు మీలోంచి వస్తాయి. ఐ వాంట్ యూ టు పాస్టర్ గో హెడ్ అండ్ లే హ్యాండ్స్, లే హ్యాండ్స్, లే హ్యాండ్స్. నోరు తెరిచి సంగమంతా అనే భాషలో మాడదాం. మా సైకోల బ్రీహాంతల మానవ. నోరు తెరిచి హల్లెలూయా స్తోత్రాలు చెప్పకండి. ఇప్పుడు కొత్తగా మీలోంచి వస్తున్నాయి. నమ్మి పలకండి, ఒక్కొక్క శబ్దం పలకండి. రహా సిఖా బాల రఖో సఖా బలిన మాంతే ఎల్ బహాసో ప్రలీగ మాందల హాసో ప్రగా రహౌ షకిల బ్రహా. కమాన్ కమాన్ కమాన్, ఓపెన్ యువర్ మౌత్, ఓపెన్ యువర్ మౌత్, ఓపెన్ యువర్ మౌత్, ఓపెన్ యువర్ మౌత్. ఒక్కొక్కరు ఒక్కొక్కరు అటు ఇటు చూడకండి. ఎస్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. నమ్మండి, ప్రతి శబ్దాన్ని నమ్మి పలకండి. భయపడకండి, భయపడకండి. మీ మనసు హల్లెలూయా చెప్పమంటది కాదు, వచ్చే ప్రవాహాన్ని పలకండి. ఎస్ 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 ఎస్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. హల్లెలూయా స్తోత్రాలు కాదు, రోజులాగా కొత్త స్వరం వస్తుంది. Ramalala siro tere kele bolele ori karamalala sira antarancara balal baba baba ori rakalala siro tere kere bolele sira antaranlala o sira kalala baba. Hallelujah, 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 hallelujah. Can you take a microphone and check? Some people have already received. కొంతమంది already received చేశారు. I am going to wait for 2-3 minutes. Receive it now. Open your, మీరు నోరు తెరవాలి. Unless you open your mouth. Yes, keep slowly, gently, gently. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. It is done, it is done, it is done. నేనే మీకు హించగలను. హల్లెలూయా స్తోత్రాలు రోజు చెప్తారు కదా మీరు. Now, now, now. Every word, ప్రతి word, ప్రతి word, ప్రతి word. మాషా చేకే బాలిగా హాసో. Every word, come on, come on, everybody. ప్రతి word, ప్రతి word. Take it, take it, take it. Come on, it is done, it is done. సంగమంతా ఏకీభవిస్తూనే వెళ్తాం. Yes, yes. Take care, take care. Take care. I need more volunteers. Take care of them. Yes. Yes. Come on. అనుమానం దాటండి, అనుమానం దాటండి. ఒక్క పదం వచ్చిన go for it, go for it, go for it. Yes, it is happening. లైబాహా సిఖా బాలరగో సఖబా. ఒక్కొక్క పదం. యు ఆర్ దేర్, యు ఆర్ దేర్. ఒక్కొక్క పదం పలుకుతా ఉండి, డోంట్ వరీ. ఎస్. హల్లెలూయా స్తోత్రం రోజు చెప్తారు కదా, హల్లెలూయా స్తోత్రం రోజు చెప్తారు. నేను అంటున్నా, కొంతమందికి అర్థం కాని ఒక మంచి ఫీలింగ్ వస్తుండొచ్చు, ఎన్నడూ లేని ఒక రిలీఫ్ రావచ్చు. బట్ దట్ హ్యాస్ నో లాంగ్వేజ్. దానికి లాంగ్వేజ్ చెప్పలేం కదా. సో ఎక్స్ప్రెస్ యాజ్ ఇట్ ఈస్. ఎట్లా ఉందో అది ప్రవహించని, ఎట్లా ఉందో అట్లా ప్రవహించని. ఎస్, దట్స్ ద రైట్ వే టు డూ దట్. ఐ కెన్ సీ యువర్ టీయర్స్. మీ కన్నీళ్ళు నాకు కనబడుతున్నాయి. ఇట్స్ నాట్ బై యువర్ ఓన్, ఇట్స్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. Oh, Raha Pali Rabba. Is everyone done? Is everyone done? Is everyone done? In the name of Jesus, amen. Yes, 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 yes. Yes, it is happening now. It's happening now. మీలో జరుగుతుంది.
Something is deeply happening inside you. Now. చూడండి, మీలో కొంతమందికి సరౌండింగ్స్, చుట్టుపక్కల ఉన్న వాటి స్పృహ ఉంది. మీ చుట్టుపక్కల ఉన్న స్పృహ ఉంది మీకు. నేను ఇదేమో నా పక్కన వాళ్ళు చెప్పేది విని మాట్లాడుతున్నానేమో అని. డోంట్ మైండ్ దోస్ థింగ్స్. డోంట్ మైండ్, అలా పట్టించుకోవద్దు. నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో, ప్రైజ్ ది లార్డ్, మాట్లాడలేకపోయినా కూడా మీరు ఇంటికి వెళ్ళి మీ డోర్స్ బంద్ చేసుకొని మీరు మోకరిస్తే మీ రూమ్లో మీలోంచి వచ్చేస్తాయి అవి. ఆమెన్, 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 ఆమెన్. ఎందుకంటే ఇట్ ఈస్ డన్. ఇంకొకసారి టచ్ అవసరం లేదు, ఇంకోసారి చేతులు పెట్టడం అవసరం లేదు. ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ డన్. దేవుడు ఏది అసంపూర్తిగా చేయడు. ఓ, దట్స్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. నేను చెప్తాను నా ఈ హోల్ బాడీలో అది ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ దేహం దేవుని ఇల్లు అయి ఉంది. సీ, డోంట్ వరీ. అందరూ ఒకేలా ఉండక్కర్లేదు. మీలో కొంతమంది ఏం చేశారు తెలుసా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అన్నారు. మీరే ఆపారు. మారా షాబా యాబా ఆబా సోబా అని వచ్చేది అలాగే, కానీ మీరే ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం అంటారు. తప్పు చేశారు, పర్వాలేదు. ఆ సరౌండింగ్ బెరుకుంది మీలో, బెరుకు. బట్ ఇంటికి వెళ్ళాక తలుపేసేసి. ఇదే సంఘంలో అలా జరిగే. ఇక్కడ అందరు భాషలతో మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడలేదు, బాగా ఏడ్చారు. ఇంటికి వెళ్ళి ఏడ్చారు. ఏడుపులోంచి అన్ని భాషలు వచ్చేసినాయి. ప్రైజ్ ది లార్డ్. నాకు ఫోన్ చేసి కూడా రాబా కాబా రాబా అంటున్నారు వాళ్ళు. హలో చెప్పట్లేదు. నేను ఒక చోటుకి వెళ్ళాను. 2 రోజులు ఆమె స్పృహలో లేదు, ఫుల్గా డ్రంక్ అయిపోయింది స్పిరిట్లో. 2 రోజులు లేవనే లేదు, ప్రవచిస్తున్నదంట. ఐ కెన్ టెల్ యూ సమ్ పీపుల్ ఆర్ హ్యాపెనింగ్ లైక్ దాట్. ఇక్కడ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ సో మచ్ పీస్ సిస్టర్. యూ నీడ్ దట్ సో మచ్ నౌ. ఆల్ దట్ ఏదైతే మిమ్మల్ని డిస్ట్రాయ్ చేయాలో అది ఏప్రిల్తో ఫినిష్ అయిపోయింది. నౌ యూ హ్యావ్ కమ్ ఇన్ టు మేలో వచ్చిన తర్వాత ఏం చేయలేదు. నౌ యు ఆర్ హియర్. ఐఎమ్ టెలింగ్, నేను మీతో చెప్తున్నాను, మీ శరీరము తల నుంచి అరికాల వరకు ఇప్పుడు హీల్ అయింది. యు ఆర్ హీల్డ్. మీరు చావరు, మీరు సజీవంగా ఉంటారు. దేవుని క్రియలు ప్రకటిస్తారు. ఎన్నో డిపాజిట్స్ ఉన్నాయి మీ జీవితం మీద, ప్రార్థన ఉంది మీ జీవితం మీద. యూ విల్ నాట్ సఫర్ ఎనీ మోర్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ డిక్లేర్ పీస్, 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 పీస్. ఎస్, ఇట్ ఈస్ గాన్ ఫ్రమ్ టుడే. ఈ రోజుతో అది వెళ్ళిపోయింది. ఆల్ దట్ పెయిన్ ఈస్ గాన్. నేను మీతో అంటున్నాను, నౌ యాజ్ యూర్ క్రైంగ్, ఎవ్రీథింగ్ ఈస్ గాన్ అవుట్, వాష్డ్ అవుట్. మీ వెయిటింగ్, మీ వేచి ఉన్న దానికి ఫలం ఈ నెలలో మీరు అనుభవిస్తారు. ఎంత హృదయం గాయపడింది, అన్ని మాటలు పడాల్సి వచ్చింది, అంత కాదని వెళ్ళారు. దే విల్ కమ్ బ్యాక్ టు యూ. మీరు సాక్ష్యంగా ఉంటారు. ఐఎమ్ టెలింగ్ యూ, ఆల్ ఆఫ్ యూ, మీరు రిసీవ్ చేసుకున్నారు. ఇంకొకసారి ఏదో పరిగెత్తాల్సిన అవసరం లేదు. సో యు ఆర్ టచ్డ్. ఫాదర్, ఐ థ్యాంక్ యూ.